పిఎంసి డిజిటల్ నిర్వహిస్తున్న 9 రోజుల నవదుర్గలు ధ్యాన జ్ఞాన దసరాల 9 రోజుల ప్రోగ్రామ్ కి మరొకసారి అందరికీ స్వాగతం మాస్టర్స్. 4 రోజులుగా మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు 5వ రోజుకి చేరుకున్నాం మాస్టర్స్. మరి ఈ రోజు మనం ఒక యోగి గురించి తెలుసుకుంటున్నాం. ఆవిడ శారదా మాత, రామకృష్ణ పరమహంస సతీమణి, ఒక యోగి, గొప్ప యోగి. మరి అటువంటి యోగి గురించి మనకి తెలియజేయడానికి వైజాగ్ నుంచి సత్యవాణి గారు వచ్చారు మాస్టర్స్. ధ్యానరత్న సత్యవాణి గారు. మరి మేడం 98లో ఈ ధ్యాన మార్గంలోనికి జేకే గారి ద్వారా రావడం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత తనలో ఉన్న అనారోగ్యాలన్నింటినీ తగ్గించుకొని మరి ఎంతో 26 సంవత్సరాలుగా మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఎన్నో గ్రేట్ సేవలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మేడం పిరమిడ్ పార్టీ తరఫున వైజాగ్ లో ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. మరి ఎన్నెన్నో కార్యక్రమాలలో మరి మేడం ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేస్తూ మరి ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కూడా గ్లోబల్ లెవెల్లో ఎంతో వర్క్ చేస్తూ ఉన్నారు. అటువంటి గ్రేట్ మాస్టర్ సత్యవాణి గారు ధ్యానరత్న జ్ఞాన వాణిని వినిపించవలసిందిగా ప్రార్థిస్తూ మేడం ని సాదరంగా వెల్కమ్ చెప్పుకుందాం. శారదామాత గురించి తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచవలసిందిగా కోరుకుంటూ మేడం ని స్వాగతం చెప్పుకుందాం. సత్యవాణి గారు వెల్కమ్ అండి. ముందు జగద్గురువు, మన పూజ గురువు, పరమ గురువు, మన ప్రియతమ గురువు, మన అందరి గురువు అయినటువంటి బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి, మరి వారి యొక్క సతీమైనటువంటి స్వర్ణమాల పత్రి గారికి, ఆ కుటుంబానికి, మరి బౌద్ధసత్తులను అందించినటువంటి సావిత్రిదేవికి, ఆ దంపతులిద్దరికి మనం ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు దసరా నవరాత్రుల్లో ఇది 6వ రోజు. మరి ఈ పరంగా మనం ఎంతమంది దేవతల కోసం మాట్లాడుకున్నా కానీ ఈ భూమి మీద ఎంతో మంది మహాత్ములు, దివ్యాత్మ స్వరూపులు, శ్రీమూర్తులు ఎంతమంది అని మనం చెప్పలేము అసలు. అంతమంది ఈరోజు పిఎస్ఎస్ మూమెంటే కావచ్చు, ఈ ప్రపంచంలో ఎన్నో మూమెంట్స్ వచ్చాయి. ఇది నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు వచ్చినా కానీ అన్నిటికీ మూల స్తంభంగా ఎందరు ముందునున్నా కానీ వెనకుండి అది ఆధ్యాత్మికమైన సపోర్ట్ ఇచ్చేది మాత్రం ఇప్పుడు కూడా మనకి ఆడవాళ్ళ నుంచి ఎంతో మంది కనబడతారు. మహిళామూర్తులు, మరి థియోసాఫికల్ సొసైటీ నుంచి అన్ని బిసెంటు, మరి మేడం బ్లావెట్స్ కి, ఇలాగా ఉన్న మరి శారదాపీఠం రామకృష్ణ మఠం నుంచి శారదామాత వెనకుండి ఎంతో సహాయ సహకారాలు వర్తగా అందిస్తూ ఆ మూమెంట్ ని ముందుకు నడిపించడానికి తల్లిగా, ఒక మాతృమూర్తిగా, అలాగా మన పిఎస్ఎస్ మూమెంట్ లో కూడా అందరూ శ్రీమూర్తులు ఉన్నారు చూడండి. వెనకాత తల్లిగా సావిత్రిదేవి అయితేనేమి, మరి భార్యగా మరి స్వర్ణమాల పత్రి గారు అయితేనేమి, వారి బిడ్డలు అయితేనేమి, మరి పరిణిత పత్రి, పరిమళ పత్రి. ఈ ముఖ్యంగా పిఎస్ఎస్ మూమెంట్ 80% మహిళలండి. అది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఎన్ని మూమెంట్స్ వచ్చినా కానీ పిఎస్ఎస్ మూమెంట్ చాలా ప్రత్యేకం అని చెప్పాలి. మహిళలకు పెద్దపేట ఆధ్యాత్మికంగా వేయడం జరిగింది. అది బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారి యొక్క దివ్య ఆశీస్సులతో మరి ఆ దివ్య మార్గంలో మనందరం నడుస్తున్నాము. ముఖ్యంగా చెప్పారు పత్రి సారు, ఒక జన్మలో ఆనందుడు అని చెప్పి. బుద్ధుడు యొక్క ప్రీతమ మిత్రుడు అనొచ్చు, అనుచరుడు అవ్వచ్చు, మరి సోదరుడు అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, ఆనందుడు అనేది ఒక ప్రీతమ శిష్యుడిగా తన వెంటే ఉండి ఇప్పుడు ఈ రోజు పిఎస్ఎస్ మూమెంట్ లో మహిళలకి ఆనందుడిగా, మైత్రేయ బుద్ధుడిగా ఈరోజు పత్రిజీ యొక్క అవతారంతో, అందుకే మహిళలకి పెద్దపీట వేసి అందరినీ, ఒక వంటింటిలో ఉన్నటువంటి సాధారణమైన మహిళలందరినీ కలిపి ఈరోజు ఈ భూమి మీద ధ్యానం అనే మాటని, ఒక అమృతం అనే ఒక వాక్యాన్ని అందరిలో నింపి ఈ శ్వాస మీద ఒక చక్కటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో అందించినటువంటి మహాత్ముడు. మరి దానికి ఈ 40 సంవత్సరాల పాటు సార్ కృషి చేసి ఒక వ్యక్తిగా వచ్చి మహాశక్తిగా ఈ మూమెంట్ అంతా నడిపించారంటే ఈరోజు ఎంతో మంది శ్రీమూర్తులు ఈరోజు పిఎస్ఎస్ఎం మూమెంట్ లో అన్ని విభాగాల్లోనూ శ్రీమూర్తులు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు జూమ్ సెషన్ నడిపించినటువంటి ఎవరికి ఉంటుందంటే ఓపిక, తెల్లవారు లెగ్గానే 5 గంటలకు సెషన్ స్టార్ట్ చేయాలన్నా కానీ ఎన్నో ఇప్పుడు సెషన్స్ అవుతున్నాయి. అందులో ఎక్కువ శాతం మహిళలు వెనక నుండి దాని యొక్క టీం వర్క్ తో చేస్తున్నారు. అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ముఖ్యంగా మేడం ఈ రోజు మేడం చెప్పమ్మా వాణి మేడం, ఒక్కసారి మీ కెమెరాని కొంచెం
జస్ట్ తుడవండి, నీట్ గా రావచ్చు. ఇంకొంచెం ఇలాగా చూడటానికి మనకి బాగా అనిపిస్తే కెమెరా స్క్రీన్ ని ఒక్కసారి తుడిచారనుకోండి, మన కెమెరా ఉండేది ఓకే లెన్స్ ఓకే దగ్గర, ఓకే అది క్లీన్ చేయండి. అంటే నీట్ ఎస్ గా కనిపిస్తే ఇంకా బాగా ఇంప్రెస్ ఉంటుంది చూడటానికి. ఓకే సారీ మధ్యలో డిస్టర్బ్ చేశాను. లేదు లేదు థ్యాంక్ యూ అండి. ఓకే ఇప్పుడు చూడరా సమ్ బెటర్. తేడా వచ్చింది కొంచెం. లైటింగ్స్ ఎన్ని వేసినా గానీ అది లైటింగ్ తేడా. లైటింగ్ తేడా కెమెరాది కూడా ఉంటుంది ఒక్కొక్కసారి లైట్ కూడా. అవును ఓకే, కంటిన్యూ చేయండి. మస్తు కర్టెన్ వస్తుంది మీద right. లైటింగ్ కొట్టి రిఫ్లెక్షన్ వస్తుంది. అవును రైట్ సైడ్ మస్తు వస్తుంది, అర్థమవుతుంది. ఏ లైట్ వేసినా కానీ. ఇప్పుడు బాగుందా కాదా? లేకపోతే వాల్ ప్లేన్ వాల్ ఉంటే వాల్ దగ్గర కూర్చున్నాం. ఓకే కర్టెన్ ఓపెన్ చేయండి, లేకపోతే కర్టెన్ ఓపెన్. ఇప్పుడు లైట్ అది వచ్చేమో. ఆహాహా, సరిపోదు, ఇంకొంచెం మబ్బుగానే ఉంది కదా. అవునా చూడండి, ఇలా మబ్బు వచ్చేస్తుందిరా. అయితే నేను ఆగండి, 1 సెకండ్. మీకు కష్టం అర్థం అవుతుంది నాకు. ఎప్పుడు వీడియో చేసే రూము గెస్ట్లు పడుతున్నారు, అందుకని ఈ రూమ్ అదే ఇప్పుడు బాగుండొచ్చు. మనకి ట్యూబ్ లైట్ అయితే బాగుంటుంది, ఎల్ఈడి లైట్లకు కూడా కొంచెం. ఎస్ మీరు కూర్చోండి, ఫేస్ కనిపిస్తే మాకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి రా, అంతేరా. సరే, కంటిన్యూ చేయండి. వదిలేద్దాం. ఓకే కంటిన్యూ. థ్యాంక్ యూ. సారీ అందరికి, ఎందుకంటే లేదు కెమెరా అనుకుంటే రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ బాగుంది కదా, లెఫ్ట్ బాగుంది. అవును అది లైటింగ్ కెమెరా క్లీన్ చేయండి మ్యామ్, మొబైల్ చేస్తున్నాను. చేశారు. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉంచేలానే ఉండండి. గ్రీన్ కలర్ అయితే బాగానే ఉంది. ఇది బాగుంటుందేమో ఇప్పుడు లైటింగ్ వస్తాను అంతే. మీ తల మీద ఉన్న లైట్ ఆపేసేసుకుని గ్రీన్ బ్యాక్గ్రౌండ్ చూడండి, బాగానే ఉంది అప్పుడు స్క్రీన్. అంతేరా ఇంకా. ఓకే మేడం, మనం చేయలేం ఇంకా. లైటింగ్ ఇక్కడ వచ్చేసింది. టైం పడుతుంది, అది ఎప్పుడూ లేదు అసలు, ఫస్ట్ టైం ఎంత టైం పట్టింది. సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, రెండు అర్థమైపోతున్నాయి మనకి ఇప్పుడు. పర్వాలేదు, ఇంకా చెప్పండి మేడం. ఓకే 4 రైలు మ్యాజికల్ 4 మారిపోయింది మొత్తం బ్యాక్గ్రౌండ్ లో. ఓకే అమ్మా, ఇలా కంటిన్యూ చేద్దాం. సమ్ గుడ్. అదేనండి, ఈ రోజు మనం శారదామాత కోసం మాట్లాడుకుందాం. మరి చాలా మందికి తెలిసి ఉంటుంది శంకర మఠం అన్న, రామకృష్ణ మఠం, నెక్స్ట్ మనకి వివేకానంద కోసం, రామకృష్ణ పరమహంస కోసం తెలుస్తుంది. కానీ శారదామాత కోసం చాలా తక్కువ మంది తెలుస్తుందండి. ఎందుకంటే శారదామాత మనకి ఎక్కువ వినిపించరు, కనిపించరు. కానీ శారదా మఠం, శారదా పీఠం అనేసరికల్లా మాత్రం శారదాదేవే ఉంటారు. కానీ ఆ బ్యాక్ హ్యాండ్ చూసుకుంటే కనుక
ప్రతి మూమెంట్కి ఎలాగో మరి మరి రామకృష్ణ పరమహంస ఆ జీవితంలో కూడా చాలా కీలకమైన పాత్రే పోషించారు. ఆవిడ 5వ ఏటనే ఆవిడ వివాహం జరగడం జరిగింది రామకృష్ణ పరమహంసతో. అయితే అది ఆయనకి సంబంధం కుదరాలని, పెళ్లి చేయాలని, ఆ పిచ్చి వదులుతుంది, ఆధ్యాత్మిక పిచ్చి బాగా ఎక్కువగా ఉందని, దీనికి పెళ్లి చేస్తే తిక్క కుదురుతుంది అన్నట్టుగా పెళ్లి చేయాలని తల్లి ఎతుకుతూ ఉన్న టైంలో శారదామాత కోసం అసలు ఎటువంటి ఏమీ ఉండదు వాకపు. కానీ ఆయన చెప్తారు వచ్చి, ఏం చేస్తున్నారమ్మా మీరు, నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారా, మీకు దానికోసం ఇబ్బంది పడుతున్నారు, మీరు అంత ఇబ్బంది పడక్కర్లేదు, ఏ ఊర్లో తను ఉంది, తన ఏంటి, అక్కడికి వెళ్ళి మీరు అడిగితే ఆ పిల్లని ఇస్తారు నాకు అని చెప్తారన్నమాట. అది అందరూ ఒక ఆశ్చర్యం చూడండి. అంటారు కదా, మ్యారేజ్ ఎప్పుడు ఇక్కడ జరగవు, మన స్వర్గంలో జరుగుతాయని, ఒక కారణ సంబంధంతో భార్యాభర్తలు అవుతారని. ఏ బంధం కూడా తక్కువ బంధం కాదు, అందులో ముఖ్యంగా భార్యాభర్తల బంధం అనేది చాలా చాలా కీలకమైనది. అలాగే రామకృష్ణ వారు మరి శారదాదేవి యొక్క వివాహం కూడా చాలా అద్భుతంగా ఒక ప్రణాళికతోనే జరిగిందనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆయనకి 17 ఏళ్ల వయసు అని చెప్తారు. అంటే రకరకాల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు చెప్పొచ్చు. ఒక 22 ఏళ్ళు అంటారు. నేను చూసిన దాంట్లో 2-3 దాంట్లో మాత్రం 17 ఏళ్ల వయసు ఆయనకి, రామకృష్ణ పరమహంసకి. మరి ఆమె వయసు 5 సంవత్సరాల పిల్ల చూడండి. అంటే ఎత్తుకునే వయసు అనమాట. మనకి ఇంట్లో అన్నలో, మావయ్యలో, మేనమావలో, బాబాయ్యలో, బావలో ఆ చిన్న పిల్లని ఎత్తుకునే వయసులోని తనకు వివాహం చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల పిల్ల ఎక్కడ, 17 సంవత్సరాలు రామకృష్ణ పరమహంస. అయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క ఇంట్లోనే తను ఉండడం జరుగుతుంది. ఇంట్లో చిన్నపిల్లప్పుగా ఉన్నప్పుడు మరి ఆవిడ్ని తీసుకొచ్చిన తర్వాత 17 ఏళ్ళు అయిన తర్వాత, కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మాయి, ఈయన 17 ఏళ్ళు కాస్త అన్ని విద్యాబుద్ధులు నేర్చుకొని ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా ఎదిగి, వివాహం ఒక శారీరక సంబంధం అనేది కాదనేదే రామకృష్ణ పరమహంస జీవితంలో చెప్తుంది. ఒక సోల్ యొక్క సంబంధం, ఆత్మల యొక్క సంబంధం తప్ప శరీరంతో ఉన్నదే భార్యాభర్తల బంధం కాదన్నది క్లియర్ గా వారి యొక్క జీవితంలో ఒక అన్యోన్య దాంపత్యానికి వారిద్దరూ నిదర్శనంగా ఉంటారు. దానికి ఎలాగంటే కారణాలు, ఆవిడ అక్కడ ఉన్నప్పుడు తన అందరూ గేలి చేస్తుంటారు. నువ్వు ఇక్కడే ఉండిపోయావు, ఆయన చూస్తే అక్కడ పిచ్చోళ్ళ దేశదిబ్బర్లాగా అందరూ పిచ్చోడు అంటున్నారు, నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు, నీలాంటి జీవితాన్ని, నీ గొంతు కోసారు పాపం అందరూ కలిపి, నీ జీవితం ఇలా అయిపోయింది చెప్పి ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో అప్పుడు ఆ టైంలో కూడా అలాగే మాట్లాడుతూ ఉన్న టైంలో ఆవిడ అంటుంది, అయ్యో అతను ఆలోచిస్తారు, వాళ్ళందరూ వేరేగా ఆలోచిస్తారు, కానీ ఆవిడ మాత్రం ఇంకొక రకంగా ఆలోచిస్తుంది. ఆయన అంత కష్టంగా ఉన్నప్పుడు, ఆయన పిచ్చిగాడు ఉందని చెప్పి అందరూ అంటున్నప్పుడు, ఆ టైంలో నేను ఎక్కడ ఉండాలి అసలు, ఈ సమయంలో ఆయన పక్కన కదా నేను ఉండాలి, నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటుంది ఆవిడ. అయితే అప్పటికి వాళ్ళిద్దరికి ఇంకా కాపురం కానీ, ఇద్దరిని ఒక దగ్గర చేర్చడం కానీ ఏమీ జరగలేదు. ఇంకా ఒక సమయం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు దేబట్టి అత్తగారిని దేబడతారు. ఆ టైం రాలేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమని అడగాలి ఆవిడ, నాన్న నన్ను మా ఆయన గారి దగ్గర దేబట్టండి, మా అత్తింటి దేబట్టండి అడిగితే అది తప్పుగా అనుకుంటారని ఎంతో సున్నితంగా ఆలోచిస్తుంది ఆవిడ. అప్పుడు లాస్ట్కి ఆవిడ మౌనంగా ఉంటే తల్లి చెప్తుంది తండ్రికి, తను ఎందుకు అలా ఉంటుందో అర్థమవుతుందా, తను అక్కడికి వెళ్ళాలనుకుంటుంది చెప్తారు. చెప్పగానే అప్పుడు ఆయన అంటే, అయితే నేను తీసుకెళ్తాను తనని చెప్పి తల్లిని, కూతుర్ని తను తీసుకెళ్ళడం జరుగుతుంది. దారిలోని వెళ్తున్న దారిలోని, అంటే అప్పటిలాగా మన బస్సులో ట్రైన్లో వెళ్ళిపోవడం కాదు, నడక ప్రయాణమే ఉండేది ఎన్ని రోజులైనా కానీ. అలాంటి ప్రయాణం చేస్తూ తండ్రి కూతురు వెళ్తున్న టైంలో తనకు విపరీతమైన జ్వరం వస్తుంది. ఇంకా చూడండి, పక్కన ఒక ఆడపిల్లకి ఒక జ్వరం వచ్చినా బాగలేకపోయినా ఆడవాళ్ళు ఉంటే ఒకలా ఉంటుంది, తండ్రితో వెళ్తున్నారు, దారంతా ఎంతో ప్రయాణం చేయాలి. ఆ సమయంలో విపరీతంగా జ్వరం వస్తే తండ్రి ఏం చేస్తా అంటే, ఒక దగ్గర అప్పుడు మనకి ఎలా ఉండేవంటే చిన్న చిన్న ఆశ్రమాలు లాంటివో, లేకపోతే చిన్న చిన్న ఊర్లు తగిలిలా కానీ, అలాంటి మఠాలు లాంటివో అక్కడెక్కడైనా ఉండేవారు దారిలో వెళ్ళేటప్పుడు. అలాంటి ఒక ప్లేస్ లో ఆవిడని పెట్టి, ఒక ఆవిడని అక్కడ పెట్టి, నేను ఒక దగ్గరికి వెళ్ళొస్తానమ్మా, ఆయనకు కొంచెం నీళ్లు అన్ని తెస్తాను, తనకి మీరు తను చూసుకోండి అని చెప్పేసి తను వెళ్తారు తండ్రి. వెళ్ళి వచ్చేసరికల్లా ఆవిడకి విపరీతమైన జ్వరంతో ఉంటే, తన్ని ఏం చేస్తున్నావమ్మా, ఎలా ఉందని చెప్పి ఒక ఆడావిడ వచ్చి పలకరించినట్టుగా తను వచ్చి తల నిమిరి అని చేస్తున్నప్పుడు, ఆవిడ సాక్షాత్తు దుర్గా అమ్మవారు, కాళీ అమ్మవారు. ఆ రోజు ఆవిడకి ఒక దర్శనం జరిగింది, కానీ ఆవిడ కూడా తెలియదు ఆ విషయం. ఆ పరిచయం చేసి తనకి తలంతా నిమిరి, నీకంతా తగ్గిపోద్దమ్మా, నీ భర్త దగ్గర నువ్వు వెళ్తావు అంటే, చూడండి ఒక టెస్ట్ లా పడింది ఆవిడకి. ఆవిడ మామూలుగా అయితే ఒక సమయం వచ్చిన తర్వాత దేపెట్టిన తర్వాత భర్త ఇంటికి వెళ్ళడం కానీ, ఇలా బాగోలేకపోతే అంత ఆలోచించే అంత మనస్తత్వం కానీ అంత చిన్న వయసులో ఉండదు. అలాంటిది ఆవిడ ఈ టైంలో కదా నేను భర్త దగ్గర ఉండాల్సింది, బాగున్నప్పుడే భర్త దగ్గర ఉండాలో ఆలోచిస్తాం మనం చాలా మంది, అన్ని వైభోగంగా ఉన్నప్పుడు. కానీ భర్త కష్ట సుఖాల్లో ఆధ్యాత్మికమైన ఒక ఆలంబనగా నించునేదే భార్యాభర్తల బంధం అన్నట్టుగా ఆవిడ అర్థం చేసుకుని అంత చిన్న వయసులో భారీగా తను వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి తను చాలా, రామకృష్ణ పరమహంస చాలా సంతోషిస్తారు, నువ్వు వచ్చావా అని చెప్పేసి అని.
అది ఇద్దరు కూడా ఒక ఎలాంటి ఆలోచనలు ఉండేవంటే, తను ఏమనుకున్నా భర్త ఒక మాట ఏదైనా అనుకున్నా గానీ ఈవిడికి అర్థమయ్యేదని అయిపోరు. మేనల్లుడు ఎక్కువ అడిగారు, ఎలా అర్థమవుతుంది అత్త నీకు ఇలాంటి మాటలు అవన్నీ నేను చెప్పినప్పుడు? మావయ్య అక్కడ అన్న ప్రతి మాట నీకు ఇక్కడ తెలిసిపోతుంది ఎలాగా. ఒక బండి వాడికి డబ్బులు ఇవ్వాలనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఆశ్రమం నడిచే దానిలో ఎవరికో ఏదైనా చెప్పాలనుకోండి, వాళ్ళొచ్చి అడిగేలోపు ఈవిడ అప్పుడే నేను చేసేసాను అంటారు. ఎలా తెలుస్తుందని అడుగుతారు. అంటే నేను చూడలేదు ఆయన్ని. ఆయన చాలా దూరంగా ఉన్నారు కదా! అంత దూరంగా ఉంటే మీకెలా తెలుస్తదంటే, అదే లోపల ఇంట్యూషన్. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి శారీరకంగా, మానసికంగా కాకుండా ఒక ఆత్మ ప్రణాళికతో వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క 2 శరీరాలే గాని ఒకే ఆత్మగా. అదే చెప్తారు రామకృష్ణ పరమహంస లాస్ట్‌లోనే చెప్తారు. మధ్య మధ్యన ఎప్పుడు తనకి హితబోధ చేస్తూనే ఉంటారు. ఒకరోజు ఆవిడ ఏదో ఎవరో వచ్చారనో సంథింగ్ ఏదో పనుందని కొంచెం గట్టిగా 4 అడుగులేసుకొని నడిచి ఎళ్ళబోతుంటదావిడ. ఎళ్ళబోతుంటే తనేమంటారంటే, "ఎందుకు అంత గాబరా పడుతున్నావు?" అని అడుగుతారు సుతిమెత్తగా. అడిగితే అప్పుడు చెప్తారు, "ఆడపిల్ల అలా నడవకూడదు. మెల్లిగానే నడవాలి." అంటే అప్పుడు అన్నీ గూడా చూడండి తనకన్నీ ఒక పెద్దరికంగా ఒక ఆడవాళ్ళో, ఒక అత్తగారో, ఒక అమ్మమ్మలో ఎలా చెప్తారో ఒక స్త్రీ తాలూకు తత్వం అంతా ఆయనకి తెలిసేది. అదే ఒకరోజు అడుగుతుందావిడ. ఎలా తెలుస్తాయని తోటికోడలు అడుగుతది. ఆయనకన్నీ ఎలా తెలుస్తున్నాయి? వంట ఎలాగో తెలుస్తుంది. ఎలా చెయ్యాలో తెలుస్తుంది. ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. ఎలా నడవాలో గూడా తెలుస్తుంది. ప్రతీదీ ఎలా చెప్తున్నారు ఆయన అని చెప్తారన్నమాట ఆవిడ. ఆయనకన్నీ తెలుసని చెప్పి ఆ వదిన చెప్తుంది. అలాంటిది వారిద్దరి యొక్క జీవితంలో ప్రతి ఒక అడుగు గూడా వాళ్ళిద్దరి అడుగులతోనే మొదలయ్యిందనేది అర్థమైందక్కడ. తను ఒకరోజు ఏమవుతుందంటే ఆయన తన్ని ఒక స్త్రీమూర్తిగా కాకుండా సాక్షాత్తు అమ్మవారిగానే ఎప్పుడు ప్రతి స్త్రీలను చూడడమే కాకుండా భార్యను కూడా మరి అలాంటప్పుడు మావయ్య పెళ్ళెందుకు చేసుకున్నావు అతని? మరి పెళ్లి చేసుకొని ఇలా ఉంటే అందరూ ఏమనుకుంటారు? పిచ్చోడు అనుకోరా? భార్యని ఒక భార్యాభర్తల సంబంధం అనేది లేకుండా ఉంటే అంటే అలా అనుకోరు. ఎందుకంటే ఆయన నా దగ్గరికి వస్తేనే కదా నా యొక్క ఇది తెలిసేది. నేను దూరంగా పెళ్లి చేసుకొని లేదా పెళ్లి చేసుకోకుండా ఉంటూ సంసారంలో నిర్వహణ చేయాలనేది ఒక ఇదైతే, సంసారంలో ఉంటూ ఒక భార్య ఉంటూ ఉన్నా గాని ఇద్దరు ఒకే దగ్గర ఉంటున్నా గాని ఎలాగ జీవిస్తున్నారనే దానికి ఒక నిదర్శనమే మరి రామకృష్ణ పరమహంస గారి జీవితం క్లియర్‌గా తెలుస్తుంటది. ఒకరోజు కొన్ని రోజుల వరకు ఆవిడ ఏం చేస్తుందంటే ద్వారం అవతలే ఉంటుందావిడ. ఈయన లోపటుండి ఈ పూజ సామాగ్రి అన్నీ అందించడం, ఆయనకి ఏమేమి కావాలో అన్నీ సమకూర్చడం, ఆయనకి పరిచర్యలు చేసుకోవడం అని ఫస్ట్ స్టేజ్‌లో ఉంటుంది. రెండో స్థితి అర్థమైన తర్వాత ఒకరోజు నగల కోసం మాట్లాడతారాయన. "అమ్మ ఇన్ని నగలేసింది గదా నీకు, నీకేమనిపిచ్చింది ఈ వస్తువులు ఇంటికొచ్చిన తర్వాత?" అంటే, "ఏమో అవన్నీ నాకు సంబంధం లేదు. మీరు ఏసుకోమన్నారు కాబట్టి ఏసుకున్నాను. దాని మీద నాకు ఎటువంటి వ్యామోహం గాని ఏమీ లేదంటది." "ఓహో! నువ్వు అసూయని నువ్వు దాటావు. నువ్వు వ్యామోహాన్ని దాటావు కాబట్టి ఇక మీద నువ్వు బయట పడుకోవడం కాదు, గదిలోకొచ్చి నువ్వు ఇక్కడే పడుకోవచ్చు. నా ఉన్న రూమ్‌లోనే పడుకోవచ్చు" అని చెప్తారు తను. అంటే చూడండి ప్రతి మనిషికి ఒక టెస్టింగ్‌లా వాళ్ళకి వాళ్ళే ఇద్దరు పెట్టుకోవడం. మనిషి భార్యాభర్తలు అంటే ఆ వస్తువులకి, ఆ బంగారాలకి, ఆ నగలకి, ఆ వ్యామోహాలు అయిపోకుండా ఉండాలనేది ఆయన అంత చక్కగా వివరించేసకల్లా ఈవిడికేమి అర్థం కాదు. అసలు ఎవరు చెప్తారు ఇలాంటి మాటలని మనకి? ఎవరో పెద్దవాళ్ళో, ఆధ్యాత్మికవేత్తలో, గురువులో, లేతే అమ్మమ్మలో చెప్తారు. కానీ ఒక స్త్రీని సునిశితంగా, చాలా సరళంగా, చాలా సున్నితంగా అర్థం చేసుకొని మాట్లాడే విధానం చూసి ఈవిడ చాలా ఆశ్చర్యపోతుంటది. ప్రతీదీ గైడ్ చేయడం ఇతన్ని. ఎలా అంటే ఏటి మీద వ్యామోహం ఉండకూడదు. ఎక్కడ మళ్ళా కఠినంగా లేదు చూడండి. ఎక్కడ శిక్షణ అనేది ఎక్కడ కఠినంగా లేకుండా అంత సున్నితంగా తను చెప్తూ ఉంటారు ప్రతి విషయాన్ని. దాని తర్వాత ఒకరోజు ఏం చెప్తారంటే, "ఇక నువ్వు అక్కడ కూడా పడుకోక్కర్లేదు. నువ్వు ఈ మంచం మీద పడుకోవచ్చు. మనిద్దరం శరీరాలతో మన సంబంధం మనకు లేదు. మనకి ఆత్మ సంబంధమే ఉంది." అంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అడుగుతది ఈవిడ. "ఓకే. గదిలో పడుకోవడం కాకుండా మీరు సన్యాసి వేషంలో ఉన్నారు మీరు. మరి పెళ్లి చేసుకోవడమే తప్పని చాలా మంది అంటున్న టైంలో మనం ఇలా ఉంటే ఎలా అనుకుంటాంటే, మనిద్దరికీ తెలుసు కదా మనం ఎలా ఉంటున్నాం అనేది. వాళ్ళందరితో నాకు సంబంధమే లేదని చెప్పడం జరుగుతుంది." అది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఈరోజు మన సంబంధాలన్నీ కూడా మనసుతో సంబంధాలున్నాయి, శరీరంతో సంబంధాలున్నాయి, డబ్బుతో సంబంధాలున్నాయి. అన్ని గొప్పలు, పేర్లతో సంబంధాలున్నాయి. కానీ ఆ రోజు మనకి చాలా మంది ఆదర్శంగా ఉన్నారండి. ఒక్కరని, ఇద్దరని గాదిక్కడ. ఒక రామకృష్ణ పరమహంస ఆ దంపతులే గాదు, మరి సీతారాముల దంపతులే గాదు, మరి బుద్ధ భగవాన్ అంత యవ్వనంగా ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు మరి ఆ భార్య యశోధర ఎంత సపోర్ట్ చేసి చిన్న పిల్ల తండ్రి అంటే ఎంత యవ్వనంగా ఉంటారండి. ఆ రోజు ఈ రోజు లోక కళ్యాణం కోసం ఎంతో మంది మహాత్ములు వాళ్ళు త్యాగం చేసో లేతే వాళ్ళు ఒక లోక కళ్యాణం కోసం వచ్చారంటే వాళ్ళ వెనకాల ప్రతి ఒక్క శ్రీమూర్తి ఉన్నారక్కడ.
మరి అంజనాదేవి మన ఆంజనేయ స్వామికి తల్లిగా వచ్చి ఎంత గైడెన్స్ చేస్తూ ఎలాగ చేశారో ఇలాగ ప్రతి ఒక్కరిని తలుచుకుంటే ఎంతో మంది శ్రీమూర్తులు ఉన్నారు ఈరోజు. ఒక జిల్లెల్లి మూడు అమ్మ కావచ్చు, తరిగొండ వెంగమాంబ కావచ్చు, ఒక అనీ బిసెంట్ కావచ్చు, మేడం బ్లావెస్ట్ కావచ్చు, మీరాబాయి కావచ్చు, ఎంతో మంది. ప్రతి శాతం నేను ఒక ఫైట్ చేసేదాన్ని. మీరు 40 మాస్టర్స్ అని చెప్పి మన బ్యానర్ మీద చూస్తారు కదా, అందరి ఇంట్లో ఉంటాయి చూడండి. ఈ రోజు మరి సుజాత వెనకాతలు ఉన్నది ఎంతో మంది 40 మాస్టర్స్ లాగా మహిళలు ఉన్నారు. కానీ ఒకప్పుడు బ్యానర్ మనకు అది ఉండేది కాదు. ఎప్పుడు ఈ అందరూ పురుషులు ఉండేవారు అనమాట. అందరూ పరమహంస యోగానంద, మహాతర్ బాబాజీ, సత్యసాయి, షిరిడి సాయి అందరూ. నేను చెప్పేదాన్ని, సార్ మహిళా ధ్యాన యజ్ఞాలు అంటున్నారు కానీ మహిళలకు పెద్దపీట వేసి అంటారు, కానీ ఎప్పుడు మనం ఎందుకు 40 మాస్టర్స్ లో ఒక్కరు కూడా అందులో లేరేంటి? ఇది డైరెక్ట్ గా సార్నే నేను క్వశ్చన్ మా ఇంటికి వచ్చినప్పుడు పత్రిమణితో కూడా ఫైట్ చేశాను నేను. మీరు ఎప్పుడు సార్ని అడగరా? మీరు అసలు 40 మాస్టర్స్ లో మహిళలు ఎంతో మంది దివ్యాత్మ స్వరూపులు ఆ రోజు ఆ కాలమాన పరిస్థితులు బట్టి పైకి రాకుండా చేశారు. ఒక శారదామాత అలా చేసి బయటకు తీసుకొచ్చారు అనుకోండి, అక్కడ ఏం చేశాడు రామకృష్ణ పరమహంస? ఆవిడకి వెనతలుపు లేకుండా సేవలు చేశారు ఆయన కూడా. ఆవిడకి జ్వరం వస్తే ఈయన తడుగుడు పెట్టేవారు, ఈవిడ కాళ్ళు పట్టుకునేవారు, చక్కగా పాదాలకు అంత నూనె రాసేవారు. మరి ఇలాంటి విషయాలు బయటకు వస్తే ఎలా ఉంటున్నది? ఈ సమాజం ఎలాంటిది? ఒకప్పుడు స్త్రీ మాతృమూర్తులు అందరూ స్త్రీమూర్తినే ఎక్కువ గౌరవించేవారు. తర్వాత మళ్ళీ పురుషుడు. రెండూ సరిసమానం కాదండి. ఎప్పుడు ఈ భూమి మీద నడిచేది ఎప్పుడు ఎలా ఉండాలంటే పార్వతీ పరమేశ్వరులాగా అర్ధనారీ తత్వంతో ఎప్పుడైతే నడుస్తుందో అది సత్యయుగం అవుతుంది, అది ధర్మయుగం అవుతుంది. అంతేగాని ఒక పురుషుడు గొప్ప అని పురుషుడు అహంకారంతోనో, స్త్రీ గొప్ప అని స్త్రీ అనో రెండూ కాకుండా ఇప్పుడు జరగాల్సిందే ఈ పిఎస్ఎస్ మూమెంట్ కావచ్చు. ఇక రానున్న రోజులు ఈ సత్యయుగంలో ఇది జరగాలి. కాబట్టి అన్ని కథలను తీసుకుంటాం మనం, అందులో ఎలా మనం జీవించాలి. ఈవేళ మహిషాసుర మర్దిని, మరి దసరా మహోత్సవాలు, విజయదశమి, ఇన్ని పేర్లు చెప్తున్నాం. ఇప్పుడు అమ్మవారిని మనం పూజిస్తూ కూర్చుందామా, ప్రేమిస్తూ కూర్చుందామా, లేకపోతే స్తుతిస్తూ కూర్చుందామా, లేకపోతే జపిస్తూ కూర్చుందామా, లేకపోతే భజన చేస్తూ కూర్చుందా? కాదు. అక్కడ అవి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు విజయదుర్గలు, మరి ఈవేళ అమ్మవార్లు అన్ని రూపాల్లోనూ ఈ రోజు అన్ని మూమెంట్స్ లోనూ ఉన్నారు. పిఎస్ఎస్ మూమెంట్ లో ఇంకా ఇతోధికంగా ఉన్నారని చెప్పగలం. మనం బల్లగుద్ది చెప్పగలం. ఇక్కడ మహిషాసుర మర్దిని అంటే అక్కడ అర్థం ఏంటండి? దేని మీద అయితే సత్యం, అసత్యం మీద సత్యం, మరి అధర్మం మీద ధర్మము, ఇలా జరిగేదే మనకి మహిషాసుర మర్దిని అని చెప్తాము. అలాంటిది ఎంతో మంది శ్రీమూర్తులు ఈరోజు చాలా చాలా ఎనలేని సేవలు చేస్తూ ఆధ్యాత్మికతని అందరికీ అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా అందించడంలో ఒక శారదామాతని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. మరి తరిగొండ అంటే అప్పటికప్పుడు మీకు ఎవరు కనపడరు ఈ ప్రపంచానికి. తరిగొండ వెంగమాంబ కోసం కూడా చూడండి, మీకు ఈ రోజు తిరుపతి వెళ్తే ఆవిడ కోసం ఒక పెద్ద అన్నదాన సత్రమే కట్టడం జరిగింది. దానికి ఎన్నో అవమానాలు పడ్డారు ఆవిడ. తరిగొండ వెంగమాంబ ఎన్నో అవమానించారు. కానీ ఏ కాలంలోనే అవమానించకుండా ఎక్కడ జరగవు. అవి ఏమవుతాయంటే శిక్షణ ఇవ్వబడతాయని నాకు అనిపిస్తుంది. శిక్షలు కాదవి. మనం చాలా మంది అనుకుంటాం, బాబోయ్ నేను ఎన్ని కష్టాలు పడ్డానండి ఈ భూమి మీద, నేను పడినట్టు ఎన్నో పడలేదండి, మా అత్తగారి ఇంట్లో కానీ మా అమ్మగారి ఇంట్లో కానీ ఎన్నో పడ్డామంటారు. వాళ్ళ కథలు చూసుకుంటే మనం పడిన కష్టం ఆవగింజంత అని నాకు అనిపిస్తుంటది. ఎందుకంటే మనం పెద్ద కష్టాలు పడలేదు ఈ రోజుల్లో. వాళ్ళంత కాలి నడిచి ఒక అత్తగారింటికి వెళ్ళడం కానివ్వండి, ఆ చిన్న వయసులోనే అంతమంది వండి వార్చడం కానివ్వండి. ఆయన అంటాడు ఇంకొక మాట, శారదామాత కోసం గొప్ప విషయం ఏంటంటే అందరికీ నువ్వు తల్లి అంటాడు రామకృష్ణ పరమహంస. చూడండి అది ఎంత గొప్ప విషయం అంటే, అందరికీ నువ్వు తల్లివే, నీకు వేరే బిడ్డలు ఎందుకు? నీకు బిడ్డలు ఉంటే ఆ బిడ్డల ఇద్దరితోనే ముగ్గురితోనే ఆగిపోతాం మనం. అందుకే అంటారు కదా, శ్రీమూర్తి అంటే ఒక ఇద్దరు పిల్లలకి అన్నాం, ఒక కుటుంబ సభ్యులు మనం మన కుటుంబ సభ్యులు అనుకోకుండా ఈ జగమంతా మన కుటుంబంగా ప్రతి స్త్రీ కూడా ఆ ప్రేమను పంచడంలో గాని, ఆ కరుణ పంచడంలో గాని, మరి ఆ ఓర్పు, సహనము, నేర్పు ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చాం ఈ భూమి మీదకి. ఎందుకంటే మానవ అనుభవాలు పొందడానికి వచ్చారు. సాక్షాత్ దైవాత్మ స్వరూపులు అంటారు సార్. ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పారు ఆ మాట. మనం అందరం దైవాత్మ స్వరూపులే, కానీ మానవ అనుభవాలు పొందడానికి చాలా అవసరం ఈ భూమి. ఈ భూమి అద్భుతమైన పాఠశాల. ఇక్కడ మాత్రమే మనం సవాల్ చేయగలం. ఇక్కడ ఎలా జీవించాలో నేర్చుకునే ఒక గొప్ప కళని అద్భుతంగా ఈ భూమి అనేది అద్భుతమైన పాఠశాలగా అందరూ కూడా చూడండి. అక్కడ ఎవరు కూడా మామూలుగా ఎవరు వచ్చి లేదు ఈ భూమి మీదకి. ప్రతి ఒక్కరు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో పాఠాలు నేర్చుకొని ఈ రోజు ప్రపంచం అంతా స్తుతిస్తుంది. ఓ శారదామాత కోసం చెప్పుకున్న రోజులు ఉన్నాయి, మరి ఒక జిల్లెల్ని మూడే అమ్మ కోసం చెప్పుకున్న రోజులు ఉన్నాయి, చివటం అమ్మ కోసం, బ్లావెట్స్కి కోసం అని వీళ్ళందరి కోసం మీరాబాయి కథలుగా చెప్పుకుంటున్నాం ఈ రోజు అంటుంటే, వాళ్ళందరూ ఎన్నో ఎన్నో కష్టాలు అంటే వాటిని ఇష్టాలుగా కాకుండా వాటిని జీవించారు. అంటే ఆ టైంలో మీరు ఇలా జీవించాలని దానికో జీవించారు కాబట్టి ఇది అంత అద్భుతంగా జరుగుతూ వచ్చింది. అలాగా శారదామాత కోసం తనకి బిడ్డలు ఒక్కరు కాదు. అదే అంటారు, నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఇది ఇప్పుడు మాటలు కాదండి, నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆలోచనలు కాదు. నాకు
నాకు చాలా చిన్నప్పటి నుంచే ఇటువంటి ఆలోచనలు ఉండేవి. ఎలాంటంటే అందరూ కూడా మన ఇంట్లో పటాలు ఉంటాయి కదా గోడ మీద. అందరూ చాలా మంది ఇంట్లో ఊర్లోని చచ్చిపోతుంటారు, బతుకుతుంటారు, పుడుతుంటారు, వెళ్ళిపోతుంటారు. అన్నప్పుడల్లా స్కూల్ నుంచి వచ్చి ఆ చావుదలు పరిగెట్టి వెళ్ళేదాన్ని నేను. ఎందుకంటే ఆ మనిషి మళ్ళీ రేపటి నుంచి కనబడరు కదా అని. కానీ మనిషి చనిపోతే ఆళ్ళలాగా మనం ఉండకూడదు. రేపు మర్చిపోతున్నారు ఆళ్ళని. ఓ 10 రోజులు పోయి మర్చిపోతారు, సంవత్సరం పోయి మర్చిపోతారు. కానీ మనం చనిపోయామంటే ఎలా ఉండాలంటే ఆ గోడ మీద పటాలు చూసేదాన్ని. ఒక ఇందిరాగాంధీ అని, ఒక సరోజినీ నాయుడు అని, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అని, ఒక రాణి రుద్రమదేవి అని, ఒక మీరాబాయి అని ఇంతమంది చూసినప్పుడు ఒక మహాత్మా గాంధీ అని అలా ఎంతో మంది చూసినప్పుడు అలా కదా జీవించాలి మనం. మనం వెళ్ళిన తర్వాత ఒక చరిత్ర అనేది ఉండాలి ప్రతి మనిషికి. ఈ ఈ భూమి మీద పిఎస్ఎస్ మూవ్‌మెంట్ అనేది ఒక గొప్ప చరిత్ర సృష్టిస్తుంది. ఈరోజు క్రీస్తు శకం, క్రీస్తు యుగం మనం అన్నట్టుగా పత్రిజీ యుగం, పిఎస్ఎస్ మూవ్‌మెంట్, పత్రిజీ శకం, ఇది పిరమిడ్ల యుగం అనేది ఇది ఇప్పుడు కాదండి. ముందుకు రానున్న రోజులు అనేటప్పుడు ఈ పిఎస్ఎస్ మూవ్‌మెంట్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మహాశక్తిగా, ప్రతి వ్యక్తికి కూడా కొన్ని పేజీలు, కొన్ని పుటలు, కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. అందుకని మనం ఏమి నాట్ ఓన్లీ మామూలు వాళ్ళం కాదు. ఆ నవదుర్గలు ఆ రోజు తెలుసుకున్నారు. కానీ ఆ అమ్మవారిని చూసి మనం స్తుతించడం కాకుండా వాళ్ళు ఏం జీవించారు, ఎలా జీవించారు చెప్పడానికి వచ్చిన మనం మధ్యవర్తులు అని చెప్పొచ్చు మనం. వీళ్ళకి వాళ్ళకి ఉన్న ఒక మధ్యస్థంగా, ఒక వారధిగా, ఒక సారథిగా ఈ భూమి మీద మనం తీసుకోవడానికి వచ్చాం. ఇటు ఇహానికి, అటు పరానికి. పరం అనేది ఎక్కడో ఉంది, ఇహం అనేది ఇక్కడ. భూమి అనేది నాట్ ఓన్లీ మామూలు విషయం. ఇది భూమి అంటే ఏంటి అని అనుకోకుండా ఇటు శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వభూతాత్మ. ఇది బాడీ, ఈ మైండ్. చూడండి, పెళ్లి అనేది మన మైండ్ తో అయిపోతున్నాం. ఈ ఫింగర్ రెండిద్దరు మనుషుల కలయిక అని చెప్తున్నారు, 2 శరీరాల కలయిక అన్నారు. కానీ దానికి మించి మరి శారదామాత, మరి రామకృష్ణ పరమహంసుల జీవితం చూస్తే అక్కడ శరీరం మనస్సు సంబంధమే లేదు. అక్కడ పూర్తిగా సోల్ సంబంధం ఉంది. చూడండి, ఒక ఆత్మ పరమాత్మతో కలిస్తే ఏదైతే అద్భుతంగా అని చెప్తామో మనం, అలాగా ఆ ఇద్దరు భార్యాభర్తలు జీవించడం జరిగింది. ఆయన ఇంకొక మాట చెప్తారు, నువ్వు ఎప్పటికీ నిత్య సుమంగళవే అని చెప్తారు. ఇది ఎంతమందికి ఐడియా ఉందో ఆలోచించండి. మీకు అందరికీ చిన్నప్పటి నుంచి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇది చిన్నప్పుడే అవగాహన ఉంది. భర్తతోని ఆ బొట్టు తీస్తారనే దానికి కానీ అని చూస్తుంటాం కదా మనం మన చుట్టుపక్కల. ఇవి ఒక శారదామాతగా అంత జ్ఞానం వచ్చిన తర్వాత భర్త హితోపదేశం చేసిన తర్వాత ఆవిడకి వస్తుంది ఆ జ్ఞానం. చూడండి, చనిపోయిన తర్వాత ఆయన కళ్ళలో బయటికి నిజంగా ఆవిడకి ఒక దర్శనం ఇచ్చి, నువ్వు మన ఇద్దరిది శారీరక సంబంధం కాదు, నువ్వు ఎప్పటికీ నిత్య సుమంగళవే, నువ్వు బొట్టు గాజులు తీయక్కర్లేదు. కానీ ఇవన్నీ ఎవరు చెప్పకుండా, ఏ పురాణాలు చదవకుండా నాకైతే అవగాహన ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అటు అవగాహనతో నేను నా ఊహ వచ్చినప్పటి నుంచి నాకు అటువంటి అవగాహన ఉంది. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ జ్ఞానులు కాదంటారా? ఖచ్చితంగా జ్ఞానులమే మనందరూ కూడాను. ఇతోధికమైన నాలెడ్జ్ మన దగ్గర ఉంది. అలా కాకపోతే మా అమ్మగారికి, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆవిడకి కనీసం బొట్టు గాని, గాజులు గాని ఏమీ తీయకుండా ఒక్కదాన్ని ఫస్ట్ నేను నిలబడి మొత్తం అందరినీ ఇంట్లో ఒప్పించడానికి ఏమి ఉండదండి. ఇంక మనం ఏదైతే సత్యం ఉందో సూటిగా, సరళంగా మనం ఎప్పుడైతే నించుంటామో దానికి అందరూ తల ఒగ్గాల్సిందే. ఒక్కరు ఏం అనడానికి అసలు విషయం లేదనమాట. మా అమ్మగారిని మేము సింహాచలం ఎక్కడికో తీసుకెళ్లి అన్ని పెద్దవాళ్ళు చేస్తారంట. భర్త చచ్చిపోయిన అందరూ ఆవిడతో వెళ్ళి వెనకాతల ఆటో మీద దేని మీద చీకటి ఉంటుండగా తీసుకెళ్తారంట. చీకటి పడకుండా మళ్ళీ లోపలికి తీసుకొచ్చేస్తారు ఇంట్లోకి. ఆవిడ మొహం ఎవరు చూడకూడదని. దానిలో ఒక్క విషయాన్ని కూడా మేము చేయలేదండి. నేను మా వారు నిత్య సుమంగలిగా అంటూ ఇద్దరు భార్యాభర్త, కొడుతురు అల్లుడు కలిపి ఆవిడని చక్కగా శివాలయం తీసుకెళ్లి మా అమ్మగారిని చక్కగా ధ్యానం చేయించి, ఆవిడ చేత అభిషేకం చేయించి, ధ్యానం చేయించి ఇంటికి తీసుకొచ్చాం. అందరూ ఆశ్చర్యపోయారు. 7 గంటలకి లిఫ్ట్ లో తీసుకొస్తే అందరూ ఎదురవుతుంటారు కదా, ఇదేంటి ఆవిడ బట్టు మార్చలేదు, చీర మార్చలేదు, తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్లారండి? 2 దంపతులు తీసుకెళ్ళాం మేము. అంటే ఆ భయాలు మనకి ఎలా అలవాటు చేశారో ఆలోచించండి. ఒక భర్త చచ్చిపోయిన ఆవిడని కానివ్వండి, ఒక విధవాని కానీ, లేదా మొహం చూడకూడదు, ఇవన్నీ పిచ్చి 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 వాటిల్లో మనం పూర్తిగా మార్చడానికి వచ్చిన వాళ్ళు మనం. మరి దాని తర్వాత చాలా మంది ఇంటికి వచ్చిన తర్వాత ఇదేటమ్మా చీర మార్చలేదు ఏదన్నప్పుడు, ఆవిడ ఎప్పుడు నిత్య సుమంగలే, బొట్టు అనేది మా నాన్నగారితో రాలేదు మా అమ్మకి అని చెప్పాడు. మా నాన్నగారు ఒక ఎటకారంగా కాదు, ఆవిడ మీద ప్రేమతో ఒక మాట చెప్తున్నారు. దానికి ముందు మాకు అవగాహన ఉన్నా కానీ మరి ఆవిడ భరోసా ఇవ్వాలి కదా భర్తగా. ఆయన ఏం చెప్పారంటే, వెళ్ళేటప్పుడు నీకు పువ్వులు అంటే ఇష్టం కదా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడు పువ్వులు తీయక్కర్లేదు నా కోసం అన్నా. చూడండి, అంటే ఇక్కడ ఎవరు తక్కువ? ఒక రామకృష్ణ పరమహంస ఎంతో నాకు, నా దృష్టిలో మా నాన్నగారు కూడా నాకు అంతే అనిపించింది. అక్కడ ఆయనకున్న అవగాహనకి ఆ భార్యకి అంత బాగా చెప్తున్నాడు. ఆ భార్య స్వార్థం కోసం, ప్రేమ కొలదో, ఇష్టం కొలదో పువ్వులడిది, గాజులది ఎవరికి ఇష్టం ఉండండి? ఏ శ్రీమూర్తికి ఇష్టం ఉండదు చెప్పండి అన్నప్పుడు ఆవిడ తీసుకుంది కదా, యాక్సెప్ట్ చేశారు. అది అలా జరిగినప్పుడు దాన్ని మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మీ ఆడపిల్లలందరం కలిపి కావిడి మోసి, అంటే ఇది తరతరాలుగా వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎవరికి అవుతామంటే నెక్స్ట్ వాళ్ళకి మనం ఆదర్శం అవుతాం. మనం అక్కడ
ఒక ఏదైతే మా ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, మా అక్క, నేను, మా చెల్లి. మా నాన్నగారు చిన్నప్పుడు ఒక 2 క్లాస్ 3 క్లాస్ చదివినప్పుడే ఆయన చావు మీద ఏమీ కాకుండా మాట్లాడేవారు. ఈ రోజు నేను చచ్చిపోయానమ్మా, ఇప్పుడు మంచమే పడుకున్నాను, మీరు అందరూ ఎలా ఏడుస్తారు చెప్పండి అని అడిగేవారు. అంటే మీ అందరూ పడి 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 ఏడుస్తుంటే ఎవరి యాక్షన్ వాళ్ళు చూసి నవ్వుకుండేవారు వాళ్ళు. ఆహా, సత్యవతి బాగా ఏడుస్తుంది వాణి, ఇగో పార్వతి బాగా ఏడుస్తుంది లక్ష్మి, మా పేరు కూడా లక్ష్మి సరస్వతి పార్వతి అని నవ్వేవారు. మా అమ్మ దెబ్బలాడేది, ఇలాంటి మాటలు ఎవరైనా ఆడతారా, రాత్రి అప్పుడు పగలప్పుడును చావు కోసం ఆడుతుంటే అవి ఏమీ సంబంధం లేదని చెప్పి మేము మాట్లాడుకునేవాళ్ళం. అలాగే ఆయన చెప్పినట్టుగా మా అక్కని చేయమని చెప్పారు. ఎవరికి మగపిల్లలని చెప్పి అల్లుడికి చేయమంటారు, లేకపోతే బాబాయ్ చిన్నాన్న కొడుకు చేయమంటారు, మీరు ఎప్పుడు ఎవరికి ఇవ్వకండి, మీరే చేయండి చెప్పారు నన్ను. నాన్నగారు వెంటనే ఆ అక్క చేసింది ఆ కార్యక్రమం అంతా. మేమందరం కలిపి ఆ కావిడి మోయడం మేమే కాదండి, మా పిల్లలు, మా మరిది గారి పిల్లలు, మా సతీష్ గారి పిల్లలు, మా చెల్లి గారి పిల్లలు, అక్కగారి పిల్లలు, ఆడపిల్లలు అందరూ మోస్తే ఆ టీవీ 9 నుంచి వాళ్ళు ఇది చూసి ముగ్గురు వచ్చారు ఇంటికి. అప్పుడు మన టీవీ 9 బాగా బాగా ఫైట్ అవుతుంది. ఆ టైం వచ్చి అసలు వాణి, నేను అక్క అవుతాను అనమాట, తను నాకు తమ్ముడు అవుతాడు. తను టీవీ 9లో వర్క్ చేస్తున్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. అక్క అక్క ఎప్పుడు చూడలేదు ఈ మధ్యకాలంలో మేము అసలు. మీరు బ్యానర్లు కూడా చాలా బాగా రాయించారు నాన్నగారి కోసం. మరి మీ ఆడపిల్లలందరూ కావిడి మొయ్యడం ఏంటి, అమ్మాయి అక్కే మరి లోపలికి శ్మశానానికి ఆవిడతో కూడా అందరం వెళ్ళిపోయాము, ఒక 100 మంది వెళ్ళిపోయాము అందరం విని. ఆ శ్మశానం ఫస్ట్ టైం వెళ్ళడం శ్మశానంలోకి మేము. అన్ని దగ్గరుండి చూసామాట. ఇంకా కర్పూరం పెట్టినప్పటి నుంచి ఆవిడకి ఎలా కాలుస్తారు ఆయన్ని, మా నాన్నగారిని అన్ని చూసాం మేము. అది చూసి వాళ్ళు ఏం చేశారు మాకు తెలియకుండా, మా పైమా పిల్లలు, అమ్మ అమ్మ నాలాగా ఎలా ఎలా ఎంతమంది ఉంటారు నాకు పైమా పిల్లలు ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేశారంటే తెలియకుండా వీడియో మేమంతా చూడాలి, విచిత్రంగా అనిపించి వాళ్ళు ఫస్ట్ నుంచి వీడియో తీసేశారు. అది ఆ వీడియో తీసిన నాకు తెలియదు, అది కోటి అని, వేణు కోటి పిల్లలందరూ పైమా పిల్లలందరూ వీడియో తీసిన తర్వాత ఏం చేశారు, ఇది మమ్మీ మమ్మీ మీకు చెప్పలేదు కానీ చెల్లి వాళ్ళందరూ కలిపి మేము అన్ని మోసారు కదా, మీరంతా వీడియో తీసని చెప్పారు. ఓరి బాబు, అది ఎలా తెలుస్తుందో మా ఫ్రెండ్స్ అందరూ తెలిసిపోయేది. వాళ్ళు వచ్చేసారు మా టీవీ 9 వాళ్ళు, ఇది ఎలాగైనా మాకు ఇస్తే క్లిప్పు, ఇది మేము ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేదు అని అన్నారు. మీకు ఒక నమస్కారం నాయన, మా ప్రతిసారినే మీరు ఎన్ని రకాలు చేసిన తర్వాత దీన్ని ఇంకెన్ని వక్రాలు చేస్తారో అని మీకు ఎవరికో ప్రపంచాన్ని తెలియజేయాలని చేయలేదు. మా నాన్నగారు మాకు చెప్పింది, మా లోపల మాకు అనిపించింది మేము చేసాం. ఒక బొట్టు తీయపడం అన్ని అందరూ పైకి వచ్చేవారు మా అమ్మని చూడడానికి. విధవ కదా, ఆవిడ మొహం చూసి వెళ్ళిపో అంటారు కదా, ఏదోటి ఏదో చూసి వెళ్ళిపోతే ఇంకెప్పుడు చూడొచ్చు, మంచి రోజు చెడ్డ రోజు పెట్టుకుంటారా చేయడానికి చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత చక్కగా బొట్టు పెట్టుకున్నారు, గాజులు వేసుకున్నారు, చక్కగా సుమంగలుగా కూర్చున్నారు. ఓ తెల్ల చీర కట్టలేదు మేము, మంచిగాను ఒక ఎల్లో కలర్ చీర ఏదో కట్టాం, గంధం కలర్ చీర కట్టాం, చక్క కూర్చోబెట్టి. వచ్చిన వాళ్ళు అక్కడ మాట్లాడకుండా ఉండడం కోసం ఏం చేశానంటే అప్పటికప్పుడు 2 రోజుల క్రితం ఒక వీడియో తయారు చేశాను నేను. ఏమని తయారు చేయించానంటే, మా అమ్మగారు వాళ్ళది షష్టి పూర్తి చేసాం. ఆయన ఎప్పుడో మా అమ్మగారికి 5 సంవత్సరాలంట, శారదాబాద్కి 5 సంవత్సరాలు అన్నారు చూడండి. మా అమ్మగారికి 5 సంవత్సరాలంట, మా నాన్నగారికి అప్పటికి 16 సంవత్సరాలు 15 సంవత్సరాలంట. మా అమ్మని ఎత్తుకొని తీసుకొచ్చి అప్పుడు పెళ్లి చేశారంట. వాళ్ళు అప్పుడు అంతే, పెళ్ళైన తర్వాత కూడా మరి పుష్పావతి అయ్యే వరకు వాళ్ళ సంసారం మళ్ళా ఒక కుటుంబంలో పెట్టే వరకు వాళ్ళు అక్కడ ఉండేవారంట, అప్పుడు తీసుకొచ్చేవారు. అలాంటిది అప్పుడు పెళ్లి కూడా మా అమ్మకి తెలియదు అంట, చెప్తుంది. అసలు మాకు పెళ్లి ఎలాగైనా తెలియదమ్మా, ఎత్తుకొని తీసుకొచ్చి పెళ్లి చేశారంటారు. అయితే మా అమ్మకి ఎలాగైనా సరే మళ్ళీ మా నాన్నగారు ఇద్దరు కలిపి పెళ్లి చేయాలి. షష్టిపూర్తి సమయం కూడా దాటిపోయింది, 60 సంవత్సరాలు దాటిపోయారు వాళ్ళకి. 70 ఎంత వచ్చాయి, 65 70 వచ్చాయి. ఆ టైంలో నాకు ఒక రోజు వెళ్తూ మా అక్కతో నేను వెళ్తున్నప్పుడు అన్నాను, అక్క అక్క రేపు మనం ఎలాగైనా సరే అందరూ ఉన్నారు కదా ఇంట్లోని, మనం అమ్మ నాన్నకి పెళ్లి చేద్దామా అని. అంతే, ఒకే ఆలోచన అండి, మీరు నమ్మండి నమ్మకపోండి. అంటే రేపు మా అక్కగారు అల్లుడు వెళ్ళిపోతాడు, తను షిప్ ఎక్కిపోతాడు, అందరూ ఉండాలి. అయితే నాన్నగారితో మేము చెప్పి మా అత్తగారి ఇంట్లో వాళ్ళకి అందరూ కలిపి ఒక 100 మంది చేద్దాం చెప్పాం. కానీ వాళ్ళు సిగ్గుపడిపోయారు. వాళ్ళు బాబోయ్ మీ అందరూ చెప్తే మేము చేసుకోము అసలు, మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెట్టడం అని చెప్పి మేము ముగ్గురు కూతుర్లని ముగ్గురు అల్లుళ్ళని కలిపి వాళ్ళిద్దరికి కలిపి షష్టి పూర్తిగా రాత్రి అనుకున్నామండి. రాత్రి 8 గంటలకు 7 గంటలకు అనుకున్నాం. తెల్లవారు లేసాం 10 గంటలకు షాపులు ఇప్పుడు వెంటనే వెళ్ళాము. ఆవిడకి కాళ్ళకి పట్టీలు, మెడలో శతమానం, ఇద్దరికి చేతికి ఉంగరాలు, మరి ఏంటి మట్లు, మరి వాళ్ళకేంటి తలంబరాలు, నెక్స్ట్ ఏమొచ్చి మరి కర్పూర దండలు, పూల దండలు అన్ని ఒక్కరోజే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 10 11 కల్లా ఇవన్నీ ఏర్పాటు చేసేసండి. అది ఎలా దైవ సంకల్పం అంటారు చూడండి, మన ద్వారా చేయించబడుతుంది అని దానికి నాకు నిదర్శనం అనిపించింది. నాకు అన్ని చేసాం. అప్పటికప్పుడు అందరూ పిల్లలందరూ సెలవులు వచ్చే చక్కగాను ఒక 25 మంది ఉంటాం అంతే, ముగ్గురు కూతుర్లు ముగ్గురు అల్లుళ్ళు, వాళ్ళ తాలూకా పిల్లలు అంతే, మనవలు. మా అక్కగారి పిల్లలు ఇంట్లోనే 2 అల్లుళ్ళు వచ్చారంతే, ఒక మనవడు వచ్చాడు. అందరం కలిసి వాళ్ళ షష్టి పూర్తి అద్భుతంగా చేయడం జరిగింది. ఎంత అప్పుడు ఆ వీడియో మా దగ్గర ఉంది. అప్పుడు ఏం చేశాను, నాన్నగారు చనిపోయిన వెంటనే ఒకవైపు వచ్చిన వాళ్ళందరికీ టీవీలోనే స్క్రీన్ మీద వేసేవాళ్ళు. ఏమని, ఫస్ట్ నాన్నగారు షష్టి పూర్తి అమ్మది చూసి అందరూ చాలా సరదా పడేవారు, అబ్బాయి ఎంత బాగుంది ఎంత బాగుంది అనేవారు. ఇలాగ ఒక 10 నిమిషాల వీడియో 15 నిమిషాల వీడియో చూసాక వాళ్ళు ఏం చేసేవారు, నెక్స్ట్ ఏమొచ్చిందండి, జననం మధురం, మరణం మధురం, మానం మధురం, అవమానం మధురం పాట వచ్చేది. ఆ పాట తర్వాత ఏమొచ్చిందంటే మా నాన్నగారిని ఎలా తీసుకెళ్ళాము చనిపోయిన దగ్గర నుంచి, ఎలాగ కాల్చామని విషయం మొత్తం టోటల్ వీడియో వచ్చింది అనమాట. అది
దాన్ని చూసి ఒక్కొక్కరు షాక్ అయిపోయారు. వాటి ఇదేంటి ఫస్ట్ అంతా షష్టిపూర్తి చూపించారు, ఫోటోలో చూసి చాలా సరదా పడేవారు. తర్వాత చావు చూడడం అనేది ఎవరు జరగదు అసలు. మా దాంట్లో ఎవ్వరు కూడా శ్మశానానికి వెళ్ళడం, ఎలా కాలుస్తారో, అసలు ఏం పేరుస్తారో, చుట్టూ ఎలా తిరుగుతారో ఇవేవి తెలియమాట. ఇవన్నీ చూసి షాక్ అయ్యారన్నమాట. రత్నకుమారి గారు, మణి మేడం అని, మన రవణమ్మ ఆంటీ, సత్యవతి ఆంటీ గారు, వీళ్ళందరూ వాణి నీకు ఎలాంటి ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఎలా ఎలా చేసావు, అసలు బ్యానర్లు ఎలా తయారు చేసావు, మీ నాన్నగారి కోసం అంత గొప్పగా అన్నారు. లేదు లేదంటే నాకు లోపల నుంచి ఏదేస్తుందో చేయడం, దానికి తగ్గట్టు ఈ పై మా పిల్లలు కూడా వాళ్ళు వీడియో తీసి పెట్టడం జరిగింది. అది ఏదైతే సత్యాన్ని నమ్మామో సత్యాన్ని నిలబడాలండి మనం. అంటే మనం అన్ని వింటాం, కానీ మా పెద్దోళ్ళు ఒప్పుకోలేదండి, మేము అనుకున్నంత అవ్వదండి అని అనకూడదు. అక్కడ వ్యతిరేకించాలి. అక్కడ సత్యం పట్ల నిలబడాలి. సత్యమేవ జయితే. అది 100% మా నాన్నగారు చనిపోయింది ప్రతీది నాకు తెలిసిందండి. ఒక 1 month లో చనిపోతారనే విషయం తెలిసింది. చనిపోయేటప్పుడు ఎలా సెలబ్రేషన్ చేయాలో కూడా తెలిసింది. ఎలా తెలిసింది అది? మరి పత్తి సరగలు కాకపోతే ఎలా తెలుస్తుందండి అది? పత్తి సార్ చెప్పారు కదా మనకి, మానం మధురం, అవమానం మధురం, జననం మధురం, మరణం మధురం అన్న విషయాల్ని బాగా నెమరు వేసుకున్నాను నేను. ఒక రోజు నెమరు వేసుకున్న తర్వాత వాటిని ఎలాగైతే మా నాన్న చనిపోతే మనమేం కలగలం, కానీ ఒక 20 days, ఒక 1 month ఉంటుందని నాకు అర్థమైంది. అది కూడా ప్రబోధ్ అనే, మనం ప్రబోధ్ అచ్చుతున్నారు కదా, తను వాళ్ళ మదరు, వాళ్ళు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళని. నాకు ఈ పిఎస్ఎస్ మూమెంట్ లో ఆంటీ అనే మనుషులు ఎవ్వరు ఉండరు. నన్ను చాలా చిన్న పిల్లలప్పటి నుంచి ప్రబోధు, ప్రదీపు, ప్రాణహిత వాళ్ళొక్కలే ఈ మూమెంట్ లో ఆంటీ అంటారు. నన్ను అందరూ 90% అమ్మ అన్న వాళ్ళు ఉంటారు. ఒక 10% అక్క అనే ఉంటారు. నవకాంత్ అని, ఆనంద్ అని, ఇలా కొందరే వానక్క అంటారు తప్ప ఇంకెవరు అంటారు అసలు ఆంటీ అనేవాళ్ళు. అలాంటి ప్రబోధ్ ఒక మాట చెప్పాడు, మీరు ఎలాగైనా సరే ఆంటీ, అమ్మకి మేము ప్రత్యేకంగా చూశాను నేను, ఆవిడకి గాజు కళ్ళుగా అయిపోయాయి, అమ్మ చనిపోతాను తెలుసు అంటే మేము టచ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళ మదర్కి క్యాన్సర్ లాగా ఏదో వచ్చి ఆవిడ బెంగళూరు వ్యాలీకి తీసుకెళ్ళేవాడు. తను చెప్పేవాడు మాట ఈ విషయాలన్నీ. నీకు ఎలా తెలిసింది ప్రబోధు, ఆ అమ్మ చనిపోతాను ముందుగా ఎలా ప్లాన్ చేసుకుని ఈ 2 ఏళ్ళు పెట్టి అమ్మని ఇలా జాగ్రత్త చూసుకున్నా అన్నయ్య నువ్వు చెల్లంటే, లేదు అమ్మ కళ్ళు చూసి నేను పోల్చా అని చెప్పాను. అదే దీన్ని ఏదైతే తను చెప్పాడో ఆ విషయాన్ని మా నాన్నగారి మీద నేను అప్లై చేస్తే నాకు క్లియర్ గా తెలిసిపోయింది, నాన్న ఒక 20 days, ఒక 1 month చనిపోతారని చెప్పేసి మా ఇంట్లో అందరూ చెప్పడం జరిగింది. ఏమని, ఈరోజు సంక్రాంతి మనం అందరూ కలుసుకున్నాం కదా, కానీ ఈ రోజు అందరూ మనం కలిసి ఏం చేస్తామంటే చూడండి, నేను శారదామాత కోసం చెప్పడానికి కూర్చున్నాను ఇక్కడ, కానీ నా నోటి నుంచి నేను ఎప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ ని చెప్పలేను. ఎప్పుడు కూడా అందరూ అడుగుతారు, ఆ నోటి నుంచి మనం కూర్చునేటప్పుడే కూర్చుంటాం, ఆ నోటి నుంచి ఏ వస్తాయి అవే వస్తాయి అనేది. ఎప్పుడైతే మా నాన్నగారికి అంత ఇంట్లో అందరూ చెప్పాను, అక్కకి, చెల్లికి, అందరికి, మనం ఎవ్వరు ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళొద్దు బయటికి, ఈ రోజు సంక్రాంతి అంతా 3 రోజులు కలిసి చేసుకున్నాం, ఇంకో 10-15 రోజులు పట్టొచ్చు, నాన్న అయితే మాత్రం ఈ 15 రోజులు 20 రోజులు చనిపోతారు, ఆయన ఒక సెలబ్రేషన్ చేయడం మన అందరూ ఇంట్లోనే ఉండి ఇక్కడే వండుకొని తినాలి, ఆయనతో గడపాలని చెప్పాను బట్టి. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళకి ఫస్ట్ ఆత్మ ప్రణామాలండి. ఎందుకంటే వాళ్ళు విన్నారు కదా, నేను మధ్యదాన్ని, మా చెల్లి ఉంది, అక్క ఉంది, అమ్మ ఉంది, అంత పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అయినా ఇంట్లో అందరూ యాక్సెప్ట్ చేసేదాన్ని చేయడం వల్ల నేను రోజు చక్కగా నాన్న దగ్గరికి, అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండడం, అక్కడ మేము అందరూ అక్కడే భోజనాలు చేయడం, మా పిల్లలు మేము చేసేవాళ్ళం. ఒకే ఒక రోజు January 26 వచ్చింది, ఆ రోజు నా బర్త్డే. ఆ రోజు ముందు రోజే మా నాన్నగారు 10 రోజుల నుంచి అడుగుతున్నారు, అమ్మా నీ పుట్టినరోజు కదా ఇంకా కేక్ పెట్టట్లేదు ఏంటి, నాకు మీరు కేక్ కట్ చేయమని అడుగుతారు. ఇదేంటి నన్ను ఇప్పటి నుంచి అడుగుతున్నారు మీరు కేక్ కట్ చేయమని, ఇంకా నా డేట్ ఇంకా ఉంది కదా 26 కదా నా బర్త్డే, ఏమో నీ బర్త్డే మాత్రం నాకు కేక్ పెట్టాలి నువ్వు అని చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం, 10 రోజుల నుంచి కేక్ అడుగుతున్నారు, ఏదో టైం ఫిక్స్ చేసుకున్నట్టుగా అనుకున్నాను. అది ఒక కారణ సంబంధం లేకుండా మా తోటికోడలు వాణి పడింది 23rd బర్త్డే, చంద్రశేఖర్ గారు మిస్సెస్ బుద్ధా CEO, నాది 26. ఇద్దరిది కలిపి మా సతీష్ గారు ఏం చేశారు, మా జ్యోతి వాళ్ళ హస్బెండ్ మనకో మరిది గారు ఏం చేశారు, తను ఎలాగా బెంగళూరు నుంచి వచ్చేది, వదిలింది కూడా పెద్ద వదిలింది కూడా 26 బర్త్డే కదా, మధ్యలో ఇద్దరిది కలిపి ఒక కేక్ కట్ చేయించి ఒక చాలా పెద్ద కేక్ తెప్పించి కేక్ కట్ చేశారు. మా తోటికోడి అక్క వారం రోజు బట్టి నాన్నగారు బాగోలేదు కదా పెద్దనాన్నకి, ఒక హాట్ లైన్ పెట్టి చాలా ఎక్కువ ఇచ్చింది మరి తన కేకు, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపోక ఇంక ఇక్కడ ఉండకలే, ఎందుకంటే అందరూ అక్కడే ఉంటున్నారు కదా, అమ్మ నాన్నగారే ఉంటున్నారు కదా, నాన్నగారు బాగోలేదు కాబట్టి వెళ్ళిపోక అని చెప్పింది. ఆ కేక్ తీసుకొచ్చి ఇంటికి పట్టుకొచ్చాక అందరూ కలిపి ఆయనకి ఒక వారం క్రితమే ఒక బర్త్డే సెలబ్రేషన్ లాగా మేము అందరం కేక్ పెట్టడం చేసామన్నమాట. అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత ఇంక చాలా విషయాలు మాట్లాడాను అతనితో, మీరు చనిపోతే ఎవరు వస్తారు పైనుంచి, మేము ఎలా రిసీవ్ చేసి తీసుకెళ్తారు, మళ్ళీ మీరు ఎక్కడ జన్మించవచ్చు, మళ్ళీ మీకు నచ్చితే ఇక్కడ జన్మించవచ్చు, లేదా అప్పుడే మా అక్కగారు అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది 2nd month అనమాట, అంటే తనకి ఇంకా సోల్ ఎంటర్ అవుతుంది, అది నాకు తెలుసు, నాకున్న నాలెడ్జ్కి, నాకున్న జ్ఞానానికి. అప్పుడు మీరు అందులో కూడా ఎంటర్ అవ్వచ్చు. అక్క ఇష్టం అనుకోండి, మీకు ఈ ఇంట్లోనే పుట్టాలనుకోండి, ఆవిడ గర్భంలోకి వెళ్ళొచ్చు, లేకపోతే మీకు రంగు అంటే ఇష్టం, రంగు నుంచి మీరు వచ్చారు, మీరు అక్కడ పుట్టొచ్చు. ఇలా రకరకాలు చెప్తే ఈ విషయాలన్నీ చెప్పడం వల్ల ఏమో నేను కరెక్ట్ 26వ తారీఖున అండి, వీళ్ళు ఏం చేశారంటే ఈ పైమా పిల్లలు మాకు, ఈ మా వైజాగ్ లో ఉన్న పిల్లలందరూ చందు, స్నేహ, కోటి, వేణి అందరూ, మమ్మీ నీ బర్త్డే కదా, వాళ్ళ తాతకి బాగోలేదు కదా, ఇక్కడ కేక్ కట్ చేస్తే బాగోదు, మా కోసం సర్ప్రైజ్ మేము చేద్దాం అనుకున్నాను నేను, ఒక్కసారి మీరు మా ఇల్లును మా అమ్మాళ్ళ ఇల్లు అక్కడికి 5 నిమిషాలు అనమాట, బండి మీద తీసుకెళ్తాను చెప్పి సర్ప్రైజ్ గా తీసుకెళ్లారు ఇంటికి.
తీసుకెళ్లి కేక్ పెట్టి ఇంటిండా 10-15 మంది పిల్లలందరూ ఉన్నారు. నాకు ఎప్పుడు ఆధ్యాత్మికతలు ఎప్పుడూ ఉంటారు నాకు ప్రతిసారి అనేవారు, ఓ తల్లి కోడి తల్లి ఎలా ఉంటుందో, ఆ కోడి పిల్లలు ఎలా చుట్టూ తిరుగుతుంటుందో వాణి మేడం చుట్టూ ఎప్పుడు పిల్లలు ఉంటారు ఎప్పుడు అంటుండేవారు సార్ ఆ మాట. మీరు ఎప్పుడు కోడి పిల్లలు వేసుకుని అలా పిల్లలు అంటే ధ్యానమా చక్రాల్లో కావచ్చు, ట్రెక్కింగ్ లో కావచ్చు, అది నాకు గొప్ప అదృష్టం అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఆ తల్లి అనిపించుకోవడం అనేది. చూడండి ఎలాగ మనం కోయిన్సిడెంట్ అవుతాం చూడండి. ఇప్పుడు శారదామాత కోసం మనం చెప్తున్నా గానీ మన జీవితంలో మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మికతలు, మన పిఎస్ఎస్ మూవ్మెంట్ మాస్టర్లు చూస్తే ఒక్కొక్కరు తట్టితే అద్భుతాలు చూడొచ్చు మనం. నిజంగా చెప్పండి మన మూమెంట్లో ఎంతమంది లేరండి. మరి ఉయ్యూరు స్వర్ణలత మేడం కావచ్చు, జక్కా పద్మ గారు కావచ్చు, తటవర్తి రాజ్యలక్ష్మి గారు కావచ్చు, మన అమ్మ కావచ్చు, మరి చెన్నై సునీత మేడం కావచ్చు, మన జ్యోతి మేడం కావచ్చు, అలాగే ఎంతో సుమంగళ మేడం కావచ్చు, అరుణ్ జ్యోతి మేడం కావచ్చు, మరి గుడివాడ రాజకుమార్ గారు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కది ఒక చరిత్ర. అవునా కాదంటారా? అంతే కదమ్మా. ఇప్పుడు వెనకాతల వరకు ఆ మహిళాభూతులు ఎంతమంది దివ్యాత్మ స్వరూపులు ఉన్నారో పిఎస్ఎస్ మూమెంట్ కి చాలా ఎక్కువ పెద్ద పదం అయిపోతుంది. వారి వెనకాత ప్రతి ఒక్కరి శ్రీమూర్తి వెనకాతల వాళ్ళ భర్త యొక్క సహాయ సహకారం ఉంటది, తండ్రి ఉంటాడు, మగవాళ్ళుగా వాళ్ళ బిడ్డలు ఉంటారు. అంటే చూడండి ఇక్కడ అన్ని రిలేషన్ తో ఉంటాయి. ఇక్కడ ఏ విషయాన్ని నేర్చుకున్నామో దాన్ని జీవించడమే పిఎస్ఎస్ మూమెంట్ ప్రతిసారి ఇచ్చిన మనకి గొప్ప ఆయుధం అండి. మనం అలా నేర్చుకున్నాం, జీవిస్తున్నాం అంతే. ఇంకా మనం ఏమి చూడలేదు. ఇంకా వెంటనే అరియారు దగ్గర కేక్ కటింగ్ తీసుకెళ్లారు. అరే నేను అర్జెంటుగా నాకు దేబట్టియాలి మళ్ళీ ఎక్కడికి, నేను చెప్పాను అందరికీ ఇక్కడే ఉండాలని చెప్పాను. అనగానే 12 గంటలు కేక్ కట్ చేస్తారు, అయిపోయింది. నాకే చిన్న బద్దకం వచ్చిందండి. అబ్బా ఇప్పుడు వెళ్ళాలా మళ్ళా నాన్న దగ్గరికి, అందరూ ఉన్నారు కదా, అక్క ఉంది కదా, చెల్లి ఉంది కదా, అమ్మ ఉంది కదా, ఇంట్లో అందరూ నేను ఒక్కదాన్నే కదా లేను అని చెప్పి నేను కొంచెం బద్దకిస్తున్నాను. 1 గంట 12:30 అయిపోయింది కానీ మా వారు అన్నారు ఒక మాట, నువ్వన్నావనే అందరూ వచ్చి రోజు అక్కడ ఉంటున్నారు, మరి నువ్వెందుకు ఇవాళ బద్దకిస్తున్నావు, నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు ఖచ్చితంగా నేను దేబెడతా అని చెప్పి ఒక 5 నిమిషాలు అలా కారు బండి మీద తీసుకొచ్చి అతను నన్ను దేబెట్టారండి. అంతే. నేను అప్పుడు దిగబెట్టేటప్పుడు కూడా అడిగాను మా అక్కని, నాన్న పడుకున్నారు అక్క అని అడిగాను. ఆ నాన్న అంతా గురక అది ఏమి వినబట్టలేదు. అప్పటికి బెడ్ మీద 2 సంవత్సరాలు పెట్టున్నారు మా నాన్నగారండి, 2 ఇయర్స్ నుంచి. కానీ చాలా యాక్టివ్ గా అన్ని తింటూ ఏమీ అరాయించుకోవడం లేకపోతే ఏమీ లేదు అతనికి. మంచిగా మాట్లాడుతూ చక్కగా నవ్వుతూ అనమాట. ఇంకా చాలా జోకులు వేసుకుంటారు ఎప్పటికప్పుడు మేము. అలాంటిది అక్కన అడిగితే నాన్నకు బాగానే గురక తగ్గింది సచ్చా, ఇంకా నాన్న పడుకోబెడేస్తాను తను చెప్తుంది, నేను ఇప్పుడే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటానని. మా చెల్లి మా అమ్మాయిని నాన్న ఎదురుగా కూర్చున్నాం మేము, నాన్న చక్క ఉన్నారమ్మా నువ్వు ఉండిపోమ్మని చెప్తున్నారు. మా వారే వచ్చి వద్దొద్దు నువ్వు వెళ్ళాలి తప్పకుండా, నీ మాటమే అందరు ఉన్నారు, నువ్వు చెప్పావని అతను అన్నారు. ఇలా వచ్చానండి, ఎంటర్ అయ్యాను నేను. మా బాబో లేకపోతే మా కోటి ఎవరో చేపట్టారు, ఇలా లోపలికి ఇలా ఎంటర్ అయ్యాను. మా నాన్నగారు ఇలా లోపలికి ఎంటర్ నాకు అసలు ఇలా చూశారు కళ్ళెత్తి, అంతేనండి. మీరు నమ్మండి నమ్మకండి, సెకండ్స్ లో నన్ను చూడడం కోసం వెయిట్ చేస్తాను అనిపిస్తుంది. ఇంక నాకు చూశారు, కళ్ళు మూసేశారు అంతే. అది ఎవరు ఊహిస్తామండి? అసలు చనిపోయిన మనిషి కాదు, బాగా ఉన్నారా ఆయన్ని పడుకోబెడదాం అనుకుంటారు వాళ్ళు. ఎవరికి డౌట్ లేదు అసలు చనిపోతారని అతను. కానీ నాకు లోపల నుంచి 90% అంతలా ఉన్నా కానీ ఒక 5% చిన్న బద్దకించి ఉండిపోబోతుంటే ఆ టైంకి రాకపోయి ఉంటే నిజంగా ఎంత ఫీల్ అవుతుందని ఆలోచించండి. అంటే నా రాక కోసం అతను కూర్చోబెట్టి ఉంచారు అతను. కాసేపట్టు పోతే ఆయన పట్టుకొని అలా పడుకోబెడతారు. ఇంకా వెంటనే ఏం చేశానంటే నేను మా నాన్నగారిని పట్టుకొని, ఎవ్వరు ఏడలేదండి అంత గట్టిగా, మా అక్క గాని మా చెల్లి గాని అమ్మ గాని. అందుకంటే నాకు రోజు ఆయనతోనే ఒక డిస్కషన్ అవుతుంది కదా రోజును. చనిపోయిన తర్వాత ప్రిపరేషన్ చేయడం కానివ్వండి, ఇలా ప్రతిదీ అంత ఒక సంభాషణ జరుగుతుంది నాకు. నాన్న మీరు అందరినీ క్షమించాలని చెప్పాలి అని చెప్పాను. ఓ రోజు అంతా క్షమాపణ ధ్యానం చేయించాను. మీరు చాలా తప్పులు చేస్తుంటాం మనం, అందరికో మనం తెలిసి తెలియక చేస్తుంటాం. వాళ్ళందరికీ మీరు నాకు తెలిసినా తెలియని నేను ఎవరు చేశానంటే నాకు క్షమించండి అని చెప్పి అనుకోండి చెప్పాను నేను. అది అయిపోయింది. తర్వాత కృతజ్ఞత ధ్యానం చేయించాను నేను. మీరు చాలా మందికి చెప్పాలనుకుంటారు, అబ్బా చాలా బాగుంది మీరు మంచి పని చేశారు, కానీ మీరు చెప్పరు చాలా మంది మొహమాట పడి. ఆ అందరికీ మీరు కృతజ్ఞత చెప్పండి. మీ అమ్మ కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ డ్యూటీ వాళ్ళు కావచ్చు. అది ఎందుకో నా నుంచి తెలిసి ఒక పాఠం నాకు ఒక సబ్జెక్ట్ లో అలా వెళ్ళిపోయింది అనమాట. అవన్నీ గుర్తొచ్చి నాన్న పట్టుకొని ఒక 15-20 మినిట్స్ అండి ఇంక ఎక్కి ఏడ్చేసాను అనమాట. ఇంకా తనివి తీరిపోయింది. ఇంకా నా జీవితం ఇంకెప్పుడు నాన్న తర్వాత నేను ఇంకెప్పుడు ఆడలేదు, మళ్ళీ ఏడుపు రాలేదు. మళ్ళీ ప్రతిసారి మళ్ళీ బాడీ వెకెట్ చేసాను తప్ప మళ్ళీ అంత ఏడుపు నేను ఎప్పుడు చూడలేదు అసలు. అయిపోయిన తర్వాత కార్యక్రమం అంతా ఎలా నడిపించామంటే ఆ రోజు పౌర్ణమి అండి. ఎంతకంటే గొప్ప విషయం ఏంటో ఆలోచించండి. ఎవరిక్కడ తక్కువ ఆలోచించండి, మనుషులుగా ఉన్నారు కానీ ఇక్కడ అందరి కథలో అద్భుతం అనిపిస్తుంది నాకు. పౌర్ణమి రోజు, పౌర్ణమి విశేషం మనకు తెలుసు కదా. నేనేం చెప్పాను అందరికి, మా ఇంట్లో అక్కకి చెల్లికి తమ్ముడికి అందరికి చెప్పాను, ఇప్పుడు చనిపోయిన వెంటనే ఎవరైనా ఏం చేస్తారంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అన్ని రెడీ చేసేసి కింద తీసుకెళ్ళిపోతారు మనిషిని. సెల్లార్ ఉంది మాది అపార్ట్మెంట్, సెల్లార్ వేసేస్తారు. ఎలాంటి చనిపోయినా సరే, ఎంత కోటీశ్వరుడు చనిపోయినా, ఎంత మహాత్ముడు చనిపోయినా శవాన్ని ఇంట్లో ఉంచుకొని ముందు బయట తీసుకొచ్చేస్తా అంట చాలా మంది, నాకు తెలిసిన విషయాలు మాత్రం. నేను అప్పటికి చాలా విషయాలు చూశాను, చాలా మంది చూశాను నేను. ఎంత కోటీశ్వరులైనా కానీ అలా రోడ్డు మీద ఒక టెంట్ వేసేసి పడుకోబెట్టి అక్కడ 10 మంది కూర్చొని ఏడుస్తూ తక్కువ అందరూ ఇంట్లో ఉంటూ ఇలా ఉండడం కాదు. నేనేం చెప్పానంటే మా అపార్ట్మెంట్ లో చాలా మంది చూడడానికి వచ్చారు.
సార్ మీరు ఏమనుకోకపోతే మా నాన్నగారిని ఈ రోజు మేము ఇంట్లో ఉంచుకుంటాం. ఈరోజు పౌర్ణమి. మా నాన్నగారితో మేము ఖచ్చితంగా ఒక లాస్ట్ ఒక ఆధ్యాత్మిక సమ్మేళనం లాగా మేము అందరం నాన్నగారితో స్పెండ్ చేస్తాం. ఈ రోజు అంతా మేము ధ్యానం ఎక్కువ చేస్తాం అని చెప్పి వాళ్ళందరూ చెప్పేసి మా ఇంట్లో అందరూ చెప్పేశాను. తెల్లవారు 6 తర్వాత కానీ మా నాన్న ఇంట్లో కింద తీసుకెళ్ళమన్నాను. అనగా అందరూ యాక్సెప్ట్ చేశారండి. వెంటనే నాన్నగారిని తీసుకొచ్చి ఆ మంచం మీద అలా పడుకోబెట్టాము చనిపోయిన తర్వాత. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నాన్నతో మళ్ళా మనము దగ్గరగా ఉండడం జరగదు ఇంకా రేపుతో. మీకు ఎవరికైనా అనిపిస్తే నాన్న పక్కన పడుకోవాలనిపించిన అంటే మనం చిన్నపిల్లలే కదా ఎప్పటికీ. నాకు 2 పిల్లలు పుట్టినా కానీ మా నాన్నకి నేను చిన్నపిల్లనే. ఎందుకంటే ఎలాగా నాన్నతో పక్కన పడుకుంటాను, నాన్న పట్టుకుంటాను, అన్ని చేస్తుంటాను నేను. మా నాన్నగారు బెడ్ మీద 2 సంవత్సరాలు ఉంటే చిన్న పిల్లలకి స్నానం ఎలా చేయిస్తారండి? పుట్టిన నెలల పిల్లలకి ఒంటి మీద ఏ బట్టలు లేకుండా ఎలా స్నానం చేయిస్తారు? మా నాన్నగారికి అలా ప్రతి అవయాన్ని నేను అలా క్లీన్ చేసేదాన్ని, స్నానం చేసేదాన్ని. మరి చేసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది? నాన్న కదా. అనగా నేను చేశాను, మీకు అందరూ నాకు తెలియదు, నాకు ఏడుపు అయిపోయింది, నాకు అన్ని దుఃఖం అయిపోయింది. నేను నాన్న పక్కన పడుకుంటున్నాను. అమ్మ నువ్వు ఎప్పుడు నాన్న పక్కన కూర్చోవడం కూడా చూడలేదు మేము. కూర్చోవడం కూడా చూడాలంటే ఆలోచించాను ఎలా ఎలా జీవించారు వాళ్ళు. ఒక భార్యాభర్తలు ఉన్నారు కానీ మా అమ్మ నాన్న పక్కన కూర్చోవడం కూడా ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. అలాంటిది నువ్వు ధ్యానం ఎక్కువ చేస్తావు కదా, నాన్న పక్కన కూర్చొని ధ్యానం చేస్తావు కూర్చొని చెప్పాను. ఆవిడ మాట వేసుకొని చక్కగా కూర్చుని పోయారండి. నేను నాన్న పక్కన వెళ్ళి 2 గంటలు పడుకున్నానండి కనీసం. ఇది అంతా జరిగింది 12, 12:30 జరిగింది. 1 గంట పడుకున్న మనిషిని 3 గంటల వరకు లేవలేదు నేను అసలు. డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను అసలు. ఆయన చనిపోయారు, ఆయన శవం కదా, ఆయన మా నాన్న కాదు కదా. ఇప్పుడు ఇంట్లో అందరూ ఏమనుకుంటూ ఇంకేమీ సెకండ్ థాట్ లేదు నాకు. మా చెల్లికి చెప్పాను, అమ్మో నాకు కొంచెం భయం అక్క అని చెప్పి కాసేపు దగ్గర నుండి బయటకు వచ్చేసింది. తెల్లవారు 3 గంటలు లేచి అప్పుడు ఏం చేశానంటే అందరిని కూర్చోబెట్టి మనం తెల్లవారు లేసి ఎలా చేయాలి, ఆయనకి ఒక బ్యాండ్ పెట్టాలి, ఒక పెద్ద మాల వేయాలి, ఆయనకు ఒక సెలబ్రేషన్ అంటే అప్పుడండి మీటింగ్. చూడండి 3 గంటలు వేసి మీటింగ్ మాట్లాడుతున్నమాట అందరితో. మా అక్కగారు అల్లుళ్ళు, బావగారిని, మరిది గారిని, చెల్లిని, అక్కని కూర్చోబెట్టి వాళ్ళకి వేడివేడిగా టీ చేసి ఇచ్చి, మా అక్కగారు అమ్మాయి కడుపుతో ఉంది, ఆ అమ్మాయి నుంచి పెద్ద వయసు. నేను ఏం చేస్తాను, వేడివేడిగా మీకు ఉప్మా తయారు చేస్తాను, ఇప్పుడు అందరూ టిఫిన్ తిందాము. 6 గంటలు చేసిన తర్వాత 6 వచ్చేసి కిందకి తీసుకెళ్దాం, ఇంకా అందరికి ఫోన్లు చేద్దాం. రాత్రి ఒక్కడ ఫోన్ చేయలేదు మేమండి, ఎవరు బయట వాళ్ళ చుట్టాలు ఎవరికి కూడా. తెల్లవారు లేసి 5:30, 6 తర్వాత అందరికి ఫోన్లు చేసి మొదలు పెట్టామాట. అంటే అందరూ మా అక్కగారి పిల్లలు ఏమంటదంటే, ఆంటీ చనిపోయిన ఇంట్లోనే అలా ఉప్మా చేస్తే అందరూ బాగుంటది ఆంటీ, ఈ వాసన అంతా బయటకు వెళ్ళిపోద్ది కదా ఆంటీ అంటారన్నమాట. అంటే చనిపోతే ఉప్మా తినకూడదా? ఇప్పుడు రాత్రి నుంచి మనం ఏం తినలేదు, రాత్రి నుంచి నాన్నతో ఉండిపోయాము, ఇప్పుడు ఎందుకు ఉప్మా చేసుకోకూడదు అని ఎంత బాగా అంటే వర్ణోక ఉప్మా చేసి టీలు పెట్టి అందరికి ఇచ్చి వాళ్ళందరూ అయోమయంగా చూస్తున్నారు అంతే అందరూను. నేను మొత్తం అందరికి చేసిన తర్వాత 6, 6:30, 7 అయిందండి. అందరు కబుర్లు చెప్పేసిన తర్వాత ఒక్కొక్క ఊరు నుంచి రావడం గంట పడుతుంది అన్నాడు. అప్పటికి కిందకి తీసుకెళ్ళాం మేము. ఇంక తీసుకెళ్ళేటప్పటికి ఎలా ఉందంటే ఆయన్ని ఎటువంటి ఇంకేమీ లేదు. పైపెచ్చి వచ్చిన అందరూ నేను ఏం చేస్తానంటే అప్పటికి ఒక్కొక్కరు తెలుసుకొని వస్తున్నాను, మా అత్తగారి నుంచి అందరూ వస్తున్నారు. ఏమమ్మా రాత్రి చెప్పారు కదా, రాత్రి చెప్పారు కదా అంటారు. రాత్రి చనిపోతే రాత్రి కబుర్లు చెప్పాలి కదా, తెల్లవారు మేము బేగొద్దు అంటారు. మీరు ఎవరు రాకూడదనే కదా నా ఉద్దేశం. మా ఫ్యామిలీయే ఉండాలి, మేమే ఆయనతో ధ్యానం చేయాలి, ఆయనతో ఒక ఆత్మీయ సమ్మేళనమే అనాలి. ఆయనతో ఒక తండ్రిగా ఇంకెప్పుడు ఉంటారండి అతనితో మనతోని. అలా అలా గడపాలని చెప్పి పెట్టుకున్నాం అన్నమాట మేము. నేను పెట్టుకున్నాను, ఇంకా నేను బాగా గడిపాను. అందరూ ఇంకా ఇంట్లో ఉన్నారన్నమాట. అప్పుడు చెప్పాను అనమాట నేను. వచ్చిన అందరూ నవ్వుతూ పలకిస్తున్నాను, రండి 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 అంటే మా బావగారు పక్కకు పిలిచి, మా వాణి నువ్వేం చేస్తున్నావు తెలుస్తున్నావు అడిగారు. ఏం చేస్తున్నాను బావగారు అని అడిగాను. నువ్వు అందరిని నవ్వుతూ పలకరిస్తున్నావు అన్నారు. అవును నవ్వుతూనే పలకరిస్తున్నాను అన్నాను. చనిపోయిన ఇంట్లో ఎవరైనా నవ్వుతూ పలకరిస్తారా అని అడిగారు. ఇదేంటి మరి ఎలా పలకరించాలి, అందరూ వస్తున్నారు కదా మరి అంటే నాకు తెలియకుండా నా పెదాల నవ్వు వస్తుంది కదా. రండి 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 రాత్రిలో అయింది అని చెప్తున్నాను అనమాట నేను. దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాను, నేను బాగానే జీర్ణించుకున్నాను, ఆయన జీర్ణించుకోలేక అప్పుడు నవ్వానమాట. ఏమీ లేదు, చనిపోయిన వరకు మా నాన్నగారితో మేము ఎలా జీవించామో తెలుసు, 10 పేదలో బట్టి మాకు ఎటువంటి దుఃఖం కూడా లేదు చెప్పాలంటే. అప్పుడండి బ్యాండ్ 16 మంది 12 మందితో కావాలి. అది బ్యాండ్ మా మరిది మా అక్కగారు అల్లుడికి మేము చెప్పారన్నమాట. పెద్ద గజమాల కావాలి నేను చెప్తే, దండ కావాలి నేను చెప్తే, పరమవీర చక్ర ఎవరో చూడండి మనకి రాజకీయ నాయకులు కాదు, మనకి మిలిటరీ వాళ్ళు ఎవరైనా చనిపోతే రౌండ్ గా వేస్తారు చూడండి పరమవీర చక్ర. ఆయన దండ తెమ్మంటే దండతో పాటు ఆ పరమవీర చక్రగా ఎవరికి వేస్తారో అలాంటిది ఇచ్చారండి. ఆ పుష్పగుచ్చు చూడండి. మన ఇక్కడ ఏదైతే అది మనం ఉన్నాం మనం క్రియేట్ చేసుకున్న దానికి నాకు చాలా ఆశ్చర్యేసింది. అది తీసుకొచ్చి అతను హృదయమే పెట్టారు. అది మా నాన్నగారు నిజంగా చాలా గొప్ప స్పిరిచువల్ వేత్త అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు చాలా స్పిరిచువల్ భావాలన్నీ కూడా ఆయన నుంచి వచ్చాయి. నన్ను ఎప్పుడు మా నాన్నగారితో పోల్చేవారు అందరూ. ఏది పట్టించుకోకుండా చాలా టేక్ ఇట్ ఈజీగా ఉంటా అని చెప్పేవారు. నెక్స్ట్ ఏమనేవారంటే మా నాన్నగారు చెప్పిన ఒకే ఒక వర్డ్ చెప్తాను మీకు. మా అమ్మ 3 ఆడపిల్లలు కదా, ఎలాగ వీళ్ళకి పెంచాలి, ఎలా పెళ్లిళ్ళు చేయాలి చాలా ఎక్కువ ఆలోచించేది అమ్మ. మా నాన్నగారు అనేవారు చాలా సింపుల్ గాను, ఎలా పడుకుని పోతావు, ఆయన నిద్రపోతావు పడుకోగానే నువ్వు, నీకు ఎలా నిద్ర పడుతుంది. మా అమ్మ ఈర్షపడేది మా నాన్నగారిని చూసి. మా నాన్నగారు ఒకే ఒక మాట అడిగారు,
నారు పోసిన వాడికి నీరు పోవడం తెలియదా? చూడండి ఎంత పెద్దవాడు అంటే అది. నారు పోసేవాడికి నీరు పోయడం తెలియదా? దాన్ని ఎలా బతికించాలో తెలియదా? తెలుసు కదా అని చెప్పేవారు అనమాట. ఆ వర్డ్ చిన్నప్పుడు విని 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 ఉండడం వల్ల నిజమే కదా, భగవంతుడు ఉన్నాడని నమ్మితే అంతటా ఉన్నాడు కదా. ఆయన తెలియదా? నారు పోసాడంటే నారు వేసాడు కదా, మనం నీరు వేసి బతికించాలని తెలియదా? మనమే నీరు పోస్తున్నాం. మరి ఇప్పుడు కొండల మీద పెద్ద పెద్ద అడవులు పెరుగుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయండి? పెరుగుతున్నాయి కదా. అలాగా శారదామాత, ఆ రామకృష్ణ పరమహంస జీవితంలోని జరిగిన ప్రతి సంఘటన కూడా ఈ భూమి మీద ఒక భార్యాభర్తల సంబంధం ఎంత అద్భుతంగా జీవించాలి. ఒక మాత అన్న మాట ఎలాగ ప్రతి ఒక్క ఆ శ్రీమూర్తి తల్లిగా ఎలా ఉండాలి. నిజంగా తల్లి అంటే ఒక చీర కట్టుకొని, ఒక నగలేసుకోనో, ఒక మాతృమూర్తి ఒక ఇద్దరు పిల్లలు కన్నాక పెళ్లి చేసుకుని తల్లి అవ్వమండి మనం. తల్లి అవ్వాలంటే నిజమైన వాత్సల్యం, అందరి పట్ల ఒకే రకమైన వాత్సల్యం ఉండాలి. ఆ ప్రేమ చూపించగలగాలి, ఆ కరుణతో ఉండాలి. అందరి బిడ్డల్ని మన బిడ్డలుగా అంత ఫీలింగ్ ఉండాలి. అంటే ఎక్కడ ఎరుసుభావం కూడా లేకుండా. నన్ను చాలా సార్లు మన నాగేంద్ర, గురుస్థాన్ పిల్లలు అంటుంటారు, వానమ్మ మా దగ్గర మేము మాకు గోరుబదులు తినిపించేది, అందరికి ట్రెక్కింగ్ లో నుంచి పళ్ళు వేసి అంటే ఎంగిలని భావం కూడా మాకు తెలిసేది కదండి. అది ఎలా ఉండేదంటే ఉంటుందా అందరి పిల్లలకి పెట్టడం, లేదంటే ఎంత అన్నం మిగిలితే అంత అన్నానే చక్కగా అన్నం సాంబారు మజ్జిగో ఏదుంటే అది కలిపేసి ఒక్కొక్క 2 ముద్దలు పెట్టి మా కడుపులు నిండిపోయి అందరికీ. అంటే అయ్యో మాకు తక్కువ ఉంది కదా, ఇవాళ ఏం తక్కువ మిగలలేదు అసలు అని ఉండేది కాదు. ఎక్కువ ఉండేది పండగే, తక్కువ ఉండేది పండగే, తక్కువ ఉండబట్టికే కదా అందరికి మరి తినిపించుకున్నాం కదా ఒకళ్ళు. ఈ ఎలాంటి అనుభూతి, ఆ అనుభూతులన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఈ రోజు భూమి మీద. మనకు కూడా మన జీవితాల్లోని ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మరి పత్రిసారి యొక్క ఆ సహజమైన సరళమైన ఆ ధ్యానం అనే ప్రక్రియ ద్వారా మన జీవితాలు ఎలా మారిపోయాయి అంటే ఒక సెలబ్రేషన్ లా మారిపోయాయి. మనకు దసరా ఒకటే పండగ కాదు ఈరోజు, వినాయక చవితి ఒకటే పండగ కాదు, దీపావళి ఒకటే పండగ కాదు. మన కొత్త బట్టలు కట్టుకోవడానికి, ఒక చుట్టాలు పిలుచుకోవడానికి, పిండి వంటలు చేసుకోవడానికి. అసలు పండగ అంటే పిండి వంటలు కాదు, పండగ అంటే కొత్త బట్టలు కాదు, పండగ అంటే ఇది కాదు. ప్రతి క్షణం నిత్యం ఆనందంగా జీవించడం, ఏది ఉన్నా ఏది లేకపోయినా నీతో నువ్వు జీవించడం, రమించడం. ఒక విధంగా చెప్పాలంటే మనతో మనం జీవితాన్ని జీవించాలి. చాలా మంది జీవితాన్ని లాగిచ్చేస్తున్నారండి. ఏదోనండి అలా పెళ్ళయింది, ఏదోండి ఇద్దరు పిల్లలు పుట్టారు, పర్లేదండి జీవితం, జీతం ఒక 50,000 వస్తుంది, ఒక ఇల్లు కట్టుకున్నాం. అట్లా జీవితాన్ని ఎంత నిస్సారంగా చెప్తారంటే జీవితంలో ఎక్కడ జీవం కనబడదట. మన జీవితాలు ఎలా కనబడతాయి చూడండి. ఒక్కొక్కసారి మన ఫేస్ లో మొహంలో మన వెలుగు చూడండి ఒకసారి, ఎంత ఎంత వైబ్రేషన్ ఉంటాయి మనకి. ఎవ్వరు కూడా అసలు ఆ కాంతి విహీనంగా ఉన్న మనుషుల నుంచి ఒక కాంతి జనితంగా మనం తయారయ్యామంటే ఈరోజు ఆ ధ్యానం అనే ఒక గొప్ప గులిక, అది వజ్రాయుధం అంటాను నేను దాన్ని, మనకు వజ్ర కవచం అంటాను దాన్ని. మన చుట్టూ ఒక ఆరా లాంటిది వేసుకోవడం వల్ల ఎంత అద్భుతంగా వీళ్ళు ఎంతమంది 10 మందిలోకి వెళ్ళా గానీ 100 మందిలోకి వెళ్ళా గానీ మనం హాయిగా ఫేస్లు ఉంటేనే వీడియోస్ చేసుకోండి, లేకపోతే వీడియోస్ ఆఫ్ చేయండి అమ్మా. మీరు ఎక్కడ ఉంటే అక్కడ వీడియోస్ ఆన్ చేయకూడదు, అలాగా బాత్రూమ్స్ లో గానీ వాటిలో గానీ, అది చాలా తప్పది. మొహాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. అశోక్ గారు వీడియో క్లోజ్ చేయాలి, కనబడకూడదు. ఓకే, చాలా మంది అవకాశం ఉండే వీడియోస్ ఆన్ చేసుకోండి. మహిళలు కానీ ఎవరైనా కానీ ఎంతో మంది ఈ రోజు వచ్చారు క్లాస్ లోకి, 27 మంది దాకా ఉన్నారు. మీరు చక్క 30 మంది ఉన్నారు. ఎంత వీలుంటే అంతమంది వీడియోస్ ఆన్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం అనేది. నేను సుజాత లాగా. ఓకే, థ్యాంక్ యూ. మా రమణేష్ గారు కూడా వచ్చారు, అది వెరీ గుడ్. అలాంటి ఒక శారదామాత జీవితంలోని ఆ రోజు ఆవిడ ఎప్పుడు శతాబ్దం నుంచి ఆవిడ పెళ్ళైన తర్వాత ఆవిడ జీవితంలో ఎలా జీవించారో ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ప్రతిసారి మన జీవితంలోకి వచ్చిన తర్వాత అంత అద్భుతంగా జీవిస్తున్నాం. ఒక జననాన్ని ఎలా జీవిస్తున్నాం, ఒక మరణాన్ని ఎలా జీవిస్తున్నాం, ఒక పండగ అంటే ఎలా చేసుకుంటున్నాం. ఓకే, ఒక ప్రతిదాన్ని కూడా ఒక సెలబ్రేషన్ లాగా ప్రతి క్షణం లివింగ్ ఇన్ ద మూమెంట్, ఆ జీవితాన్ని జీవించడానికి కళను నేర్పించినటువంటి ఆ మహాత్ముడికి మరి ఈ రోజు అంతమంది మహిళామూర్తులు ఈ రోజు దర్గా నవరాత్రులు అంటే ఒక్క 8 రోజుల పండగ కాదండి. ఈ రేపు సరస్వతీదేవి అని, ఈ రోజు లక్ష్మీదేవి అని, రేపు ఈ అమ్మవారని, అమ్మవారికి ఈ చీర అంటే ఇష్టం అని, మరి ఆ అమ్మవారికి ఏమొచ్చి ఈ ప్రసాదం అంటే ఇష్టం అని, ఇవన్నీ కాదండి. అమ్మవారు అంటే ఒకటే అమ్మవారు ఉంటారు, అందరిలోనే ఆది పరాశక్తి. అది మన అందరిలో నిబిడి ఒక భర్త మగవాళ్ళు లేదు ఆడవాళ్ళు లేదు అని కూడా ఉండదు ఇక్కడ. అందుకే అన్నాను ఇప్పుడు ఈ మధ్యన ఈ భూమి మీద నడిచేదంటే అర్ధనారీస్ తత్వం అని చెప్తాను నేను. శివపార్వతుల తత్వం, మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ అని, ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు తక్కువ అని, ఈ భేదాలే లేకుండా మరి ఏ మూమెంట్కైనా మనం ఇంట్లో ఉంటాం. మగవాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేసి ఉద్యోగం చేసి ఆ బాధ్యత తండ్రిగా భర్త చేస్తాడు. కానీ మనకు సమయం ఉంది కాబట్టి మనం దేవాలయాలే ధ్యానాలు అయ్యాలి. 11 గంటల నుంచి 1 గంట వరకు మరి వైజాగ్ లోని ఎంత మూమెంట్ నడిచిందంటే ఓ టైంలోని మన కుమారి ఆంటీ, సత్యవతి ఆంటీ గారు, సీతమ్మ దారి నుంచి ఎన్నో దేవాలయాలు, ఇటు సింహాచలంలో 108 డేస్ చేయడం కావచ్చు, మరి కనకమహాలక్ష్మి టెంపుల్లో కావచ్చు, సాయిబాబా టెంపుల్స్ లో కావచ్చు, ఎన్నో దేవాలయాల్లో ధ్యానాలయాలు చేయడం అనే కాన్సెప్ట్. ముఖ్యంగా మహిళలు బయటకు వచ్చి ఒక
గుడిలోని ధ్యానం అంట, బడిలోని ధ్యానం అంట, ఎక్కడైనా ధ్యానం అంట, ఎలాగైనా ధ్యానం అంట అని చెప్తేనే గాని ప్రపంచం అంతా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతేగాని మనం ఈ రోజు బాగుంటే చాలు, మన ఇంట్లో పండుగ చేసుకుంటే చాలు అని కాకుండా ఒక శారదామాతని తీసుకోండి, మరి తరిగొండ వెంగమామని తీసుకున్నా, ఒక జిల్లెలమూడి అమ్మని తీసుకున్నా, ఒక మీరాబాయిని తీసుకున్నా, ఒక ఝాన్సీ లక్ష్మిని తీసుకున్నా, ఒక ఇందిరాగాంధీని తీసుకున్నా, అని బిసెంట్ తీసుకున్నా, మేడం బ్లావెట్స్కిని తీసుకున్నా, ఈ అందరి నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఒకటే. అంతట్లో ఉన్నది ఒక చైతన్యం ఒకటే. అది ఎప్పటికీ నిత్యము, అది ఎప్పటికీ సత్యం. సత్యం శివం సుందరం మనందరం. సత్యం అంటే ఆత్మీయ సత్యం, శివం అంటే శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ శివమే. మరి సుందరం అంటే ఆనందకరం, మంగళకరం, శుభకరం. ఈ జీవించడానికి వచ్చిన వాళ్ళు మనం. ఆ జీవించే కళను నేర్పించేదే మనకు ధ్యానం. కాబట్టి మనం ప్రతిసారి ఇక్కడ స్పీచ్లు కూడా మీకు ఎక్కడ ఉపోద్ఘాతాలు కానీ ఓ గ్రేట్ స్పీకర్ గా ప్రతిసారి ఇక్కడ కనబడరు. చెప్పిందే చెప్పినట్టు ఉంటారు, కానీ ఎంత ఆనిముత్యంగా వినాలనిపిస్తుంది ఆలోచించండి. మనం ప్రతిసారి మరి కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఆయన ప్రేమించేవారు ప్రతిసారి నాకే సొంతం. నేనంటేనే చాలా ఇష్టం సార్కి. అబ్బా సార్ నా అసలు ఎన్ని విషయాలు నేర్పించాయి. ప్రతి ఒక్కరు ధ్యానం వచ్చి అక్కడికి వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరు గుండెల నిండా ఆ ప్రేమ నింపుకొని ఇంటికి వెళ్తారు. అవునా కాదా? అందరికీ అనుభవం చూడండి. ఆ లాస్ట్ రోజు ప్రతిసారి మనం అందరూ అనిపించడం, ప్రతిసారి ఇలా టచ్ చేశారు, ప్రతిసారి ఇలా మాట్లాడారు, ప్రతిసారి తిప్పించారు, మాకు బోధన చేయమన్నారు. ప్రతి దాంట్లో ఆ కళ్ళల్లో కళ్ళను చూస్తాం, ఆ గుండెల్లో ప్రేమ చూస్తాం, ఆ స్పర్శలోని ఆ యొక్క ఆ సునిశ్చిత తల్లి లాంటి ప్రేమను చూస్తున్నాం. కానీ మనం ఎందుకు అలా కాలేకపోతున్నాం అంటే మనతో 10 మంది ఉంటున్నారు, 20 మంది ఉంటున్నారు, 30 మంది నచ్చుతున్నాం, ఇంకా కాదంటే 100 మంది నచ్చుతున్నాం. కానీ ప్రపంచం అందరికి నచ్చే విధంగా మనం తయారవ్వాలంటే నిజమైన ఆ యొక్క ఆధ్యాత్మిక ఒక శారదామాత లాంటి ప్రేమను తీసుకోవాలి మనం. ఆవిడ అందరికీ ఎలా తల్లి అయ్యిందో, బిడ్డలు పుడితేనే తల్లి అవుతారంటారు, కానీ శారదామాతకి బిడ్డలు పుట్టలేదండి. కానీ ఆ శిష్యులు అందరికీ ఆవిడ మాతృమూర్తి అయిపోయారు చూడండి. అంటే ఈ రోజు మనం అంత ఎంత ఎంత విశేషంగా ఉండాలి, ఎంత అన్కండిషనల్ లవ్ లోకి వెళ్ళాలి. నిజమైన శ్రీమూర్తి అంటే వీరు కదా శారదామాతలు, వీరు కదా మనకి తరిగొండ వెంగమామలు, వీరు కదా జిల్లెలమూడి అమ్మ అంటే. ఒక్కొక్కరు కథ చెప్పుకుంటూ ఒక్కొక్క వింటుంటేనే ఎంతో ఆ తరిగొండ వెంగమామ గారి కోసం ఆవిడ ఎన్ని కష్టాలు పడితే ఆ వెంకటేశ్వని ఆయనే నా భర్త అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫిక్స్ అవుతారు. అది దానికి శారీరక సంబంధం కూడా ఉండదు అక్కడ. చూడండి మనం ఇప్పుడు సంబంధాలు అంటే శరీరంతో మనం పెడతాం, ముడి పెడతాం. అక్కడ తల్లి తండ్రి, భార్యాభర్త, అన్నదమ్ములు, ఆస్తులు, కొడుకులు, కోడళ్ళు, ఇంత లిమిటేషన్ నుంచి మనం పూర్తిగా ఇంకా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనంద జగత్. మన లక్ష్యాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి. పత్రిజీ లక్ష్యాలు అహింసాయుత భూమాత సాక్షాత్తులు జరగాలంటే ఇక మీద మన దసరా నవరాత్రుల్లోనే ఎక్కువగా మనం ర్యాలీలు చేయాలండి, శాకాహార ర్యాలీలు. ఎందుకంటే ఆ అవేర్నెస్ దుర్గా తల్లికి, అమ్మవారి తల్లికి ఆ 8 రోజులు ఉండదు, కానీ మొత్తం అంతా ఉంటది. కానీ ప్రత్యేకంగా 8 రోజులు సృష్టించారు అందరూ, ఒక ఒక పెట్టారు. కాబట్టి ఆ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఇక మీద మన మహిళలు అందరూ ఎక్కువ మంది, ఇంకాను మనతో భర్త వస్తారు, పిల్లలు వస్తారు. కానీ ముందు ఒక మహిళ ఒక అడుగు ముందుకేస్తే ఇటు పుట్టింటికి, అత్తింటికి వారధిగా, సారథిగా ఒక ఆడపిల్ల మాత్రమే వెళ్ళని చూడండి. మగవాడిని తీసుకొచ్చి పెడతారండి అత్తారింటికి వెళ్ళని చెప్పండి, చూడండి ఎక్కడైనా పోనీ. ఇల్లారకాలు వదిలేసి వీరు ఎంతమంది ఇల్లు ఉండగలరండి అలాగా? ఈ ఇంట్లో పెరిగి, ఈ ఇంట్లో పుట్టి 20 సంవత్సరాలు అన్నదమ్ముల తాలూకు వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని ఒకసారి అత్తింటికి వెళ్ళి ఆ మరదలతోని, ఆ అత్తమామతోని వాళ్ళతో ఉండగలరా వాళ్ళు? కానీ మనం చూడండి, ఇంటి పేరు మార్చుకోవడం కాకుండా ఎక్కడో తెలియని ముక్కు మొహం తెలియని ఓ మనిషే చూడకూడదని చెప్పి మనిషిని ఆ మనిషితో కాపురం చేయమంటే ఆ ముక్కు మొహం తెలియని మనిషితో కాపురం చేయడమే కాకుండా ఆ ఇంటికి కుటుంబాన్ని పెంచడమే కాకుండా బిడ్డలు కానీ మరి అత్తమామని తన ఇంట్లో మనుషులుగా చూసుకోవడం కాకుండా ఆ తోటికోళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి వస్తారు, అందరినీ తన కుటుంబంగా అనుకొని పిల్లలు కానీ ఎక్కడ ఎవరి కథలు తక్కువ కాదండి. ఇక్కడ ప్రతి శ్రీమూర్తి కథ కూడా, ప్రతి శ్రీమూర్తికి కూడా ఈ రోజు మనం ఆత్మరణామాలు తెలియజేయాలి. ప్రతి ఒక్కరు కూడా స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో, ఎక్కడ పూజించబడుతుందో నేను ప్రత్యేకంగా ఈ రోజు ఈ జూమ్ సెషన్ ద్వారా ఒకటైతే తెలియజేయాలనుకుంటున్నాను. బిడ్డలు పెంచే విధానం తల్లి పాత్ర చాలా అవసరం అండి. ఇక మీద భూమి మీద బిడ్డలు పెంచే విధానంలోను తల్లి కీలకమైన పాత్ర తీసుకోవాలి ఖచ్చితంగా. 5 సంవత్సరాల పాటు పిల్లల్ని మహారాజులా చూడండి. ఇంక మీకు ఏ పనులు లేవు, ఉద్యోగం ఉంటే ఉద్యోగం మానేయండి. 5 సంవత్సరాల పాటు అయ్యో మాకు జీతం లేదా, ఉద్యోగం ఒకరు సంపాదించండి, ఒకరు మాత్రం 5 సంవత్సరాల వరకు తల్లి పూర్తిగా ప్రేమను అందించండి ఆ బిడ్డడికి. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కానీ ఆ ఎథిక్స్ విలువలు నేర్పించండి. 13 సంవత్సరాల వరకు ఒక చక్కటి స్నేహితుడిలా పెంచండి. 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి అన్ని మీరే అవ్వాలి. ఎందుకంటే ఇంకా మీతో ఏదైనా షేర్ చేసుకోవాలి. ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ మదర్ అవ్వాలి. నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్. ఇది మీ అందరికి తెలిసిన విషయమే, కానీ మళ్ళా ఒకసారి గట్టిగా నేను చెప్తున్నాను బల్లగుద్ది. ఈ రోజు ఎన్నో అరాచకాలు ఈ భూమి మీద జరుగుతున్నాయి అంటే ఇంటి నుంచే మొదలవ్వాలండి. జ్ఞానం అనేది, ధ్యానం అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి. తల్లే తొలి గురువు. కాబట్టి ఈ రోజు ఈ దసరా నవరాత్రులు మనందరం కూడాను దేని మీద చెయ్యాలి? మనం ఫైట్ ఏం చేయాలి? అధర్మం మీద ధర్మాన్ని తీసుకురావాలి, అసత్యం మీద సత్యాన్ని తీసుకురావాలి.
సత్యమేవ జైతే ధర్మో రక్షత రక్షిత అహింసో పరమో ధర్మ. ఏదైతే మనం ధర్మాన్ని రక్షిస్తామో ఆ ధర్మం చేత రక్షించబడతాము. అంటే ప్రతి ఒక్కరు కూడా మన నెక్స్ట్ జనరేషన్ ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత మనకి ఏమైనా మనం వాళ్ళకి ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే ఈ ఎథిక్స్ మాత్రమే, విలువలు. ఒక ఆడవాళ్ళు ఎలా గౌరవించాలి, అది మగపిల్లలు కూడా చెప్పండి. ఆడపిల్లలకి బట్టలు వేసుకోమ్మా, బయటికి వెళ్తే ఆళ్ళు చూడొద్దు, రాత్రి అయితే త్వరగా ఇంటికి వచ్చి రోజులు బాగలేవు అని ఎలా చెప్తున్నారో మగపిల్లలు కూడా చెప్పండి ఖచ్చితంగాను. నాన్న వాళ్ళందరూ నీకు అక్కలతో సమానం, చెల్లెలతో సమానం, వాళ్ళందరికీ ఈ పురాణాలు చెప్పండి అసలు ఖచ్చితంగా. మీరు అమ్మమ్మలుగా నానమ్మలుగా అయిన వాళ్ళు మీరు జూమ్ క్లాస్లో గెలిపేలా మెడిటేషన్ క్లాస్ చెప్పేస్తాం కాకుండా మనవలు ఉన్నారనుకోండి, మనవలతో కాస్త స్పెండ్ చేయండి, కథలు చెప్పండి, కథలు కథలు. ఎందుకంటే మా అమ్మగారి కథలు విన్నాను నేను. సారంగధరుడు, సత్యవతి దేవి, ఎన్నో కథలు పక్కన పురాణాలన్నీ మా అమ్మ పడుకోడు చెప్పేది. అవన్నీ విలువలు మనకి ఇంకిపోతాయి లోపలికి చిన్నప్పుడు. అమ్మకి అంత టైం ఉండకపోతే అమ్మమ్మ నాన్నమ్మలు ఉన్నా అనుకోండి, ఆ బాధ్యత తీసుకోండి. సీరియల్ చూడడం తగ్గించి, మన పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరు చూడరు సీరియల్, అది డౌటే లేదు అందులో. కాకపోతే మనం ధ్యాన ప్రచారం చేస్తాం, అది చాలా ముఖ్యమైన పని చేస్తాం అనుకుంటున్నారు. అంతకన్నా ముఖ్యమైన పని ఏంటంటే మన మనవలు ఉంటే మనవలతోని, బిడ్డలు ఉంటే బిడ్డలతోని, వాళ్ళతో కూడా టైం పెట్టండి. రోజుకు ఒక గంట అయినా సరే. నువ్వేం తెలుసుకున్నానా, స్కూల్లో విశేషాలు ఏంటి, ఇదన్నీ శారదామాత కోసం చెప్పుకోవాలంటే మనందరి కథ చెప్పుకోవడం అంటే అనిపిస్తుంది నాకు. శారదామాత కోసం ఒక అడుగు వెళ్ళా గానీ మళ్ళా మన అడుగు పరవైపు వస్తుంది అనిపిస్తుంది చూడండి. అంటే ఇక్కడ నుంచున్నటువంటి పద్మా మేడం ఉన్నారు, ఇక్కడ జ్యోతి గారని, మన ఈవిడ వచ్చారు, మన కళాలక్ష్మి గారు వచ్చారు, ఇక్కడ సుజాత గారు, ఎంతమంది మహిళావతు, మన రమణేష్, ఎంతమంది ఉన్నారు చూడండి. ఎక్కడ ఎవరు కూడా ఇక్కడ ప్రతిసారి లాగా మనం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వ్యక్తులం కాదండి, ఇక్కడ మహాశక్తులుగా వచ్చాం భూమి మీదకి. నిజమైన ఆది పరాశక్తులు అంటే నాకు తెలిసి ఈ ఆధ్యాత్మికత ఏంటి, ఈ పిఎస్ఎస్ మూమెంట్ లో మహిళలకి మళ్ళా ఇంకొకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు ర్యాలీలు చేస్తున్నారు. ఈ రోజు అంటే జయలక్ష్మి గారు కావచ్చు, నేను అనకాపల్లిలో ర్యాలీ అయింది, మొత్తం విశాఖపట్నం కాదండి, మొత్తం ఇండియా హోల్ ఓవర్. నేను పత్రిమేడంతో మాట్లాడాను 2 రోజుల క్రితం, నేను ఫోన్ చేసి, ఏంటమ్మా ఏంటి విశేషాలు వాని అన్నారు. మమ్మీ మీరు గ్లోబల్ లెవెల్ అక్కడ ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ కూడా దసరా నవరాత్రులని ఎక్కడ వాళ్ళు అక్కడ 9 రోజులు నవరాత్రులు చక్కగా అందరూ పూజలు చేసేవారు ఇంతకుముందు. కానీ మనం పూజలు కాదు, ధ్యానం జూమ్ సెషన్లు నడుపుతున్నాం, ర్యాలీలు చేస్తున్నాం, అద్భుతంగా 9 రోజులు 9 మాస్టర్లతో క్లాసులు జరుగుతున్నాయని చెప్పగానే అవునా అంత అద్భుతంగా జరుగుతున్నాయి అన్నారు. ఇదే కదండి ప్రతిసారి కలగాలి మనకి. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. మరి ఇంక నేను సెషన్ ఆపుతాను, టైం ఎంతైందో నేను చూడలేదు అసలు. మరి ఇంక దీని మీద ఎవరైనా కానీ శారదామాత కోసం మీ నోటి నుంచి కూడా ఒక్కొక్క మాట వింటే నాకు కూడా మనసు పులకిస్తుంది. నేను చెప్పిన విషయాల్లో కూడా మీకు నేను చెప్పిన విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నిరంతర విద్యార్థులు నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరు అమ్మలకి, జ్ఞాన మాతలకి అందరికి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మహా అద్భుతంగా మాకు చక్కగా మీ యొక్క అనుభవాలతో సహా మాకు జ్ఞానాన్ని పంచారమ్మా. ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలి అనేది మీ నోటి ద్వారా మాకు అందించారు. చాలా చక్కగా చెప్పారు. సత్యం కోసం ఎలా నిలబడ్డారు మీరు సత్యాన్ని తెలుసుకొని చిన్నప్పటి నుంచి కూడా సత్యాన్ని ఎదుర్కొని ఎలాగా అందరికీ అందించారు అన్నది చేతల్లో చూపించారు మీరు. వెరీ గ్రేట్ అమ్మా. మరణాన్ని కూడా మీరు అంత వేడుకగా చేశారు. సార్ చెప్పింది తూచా తప్పకుండా పాటించారు. థ్యాంక్ యూ. ఇంకొకసారి అనుభవంలో ప్రతిసారితో 40 రోజులు ఎక్కడ నేను ఎలా జర్నీ చేశాను 40 days, సార్ మరణాన్ని కూడా ఎలా తెలుసుకొని దాన్ని అక్కడ ఎలా నేను చేశాను ఇంకొక రోజు సెషన్ లో ఒక 2 సెషన్లు తీసుకుందాం. అది ఆ 40 days జర్నీ మొత్తం తప్పకుండా. అది కూడా అద్భుతమే మనకి. అవునా, శారదామాత ఈ రోజు మీ ద్వారా మాకు పలికించింది. థ్యాంక్ యూ అమ్మా. రమణేష్ గారు మాట్లాడండి సార్, 1 minute మాట్లాడుదాము, టైం కూడా ఎక్కువ అయింది. అన్మ్యూట్ చేసుకోండి సార్ రమేష్ గారు. 1 నిమిషం. నమస్తే అక్క. నమస్తే అక్క. నమస్తే అమ్మా. చాలా సంతోషం. స్త్రీ అంటే ఏం కాదు, ప్రేమ పోషకత్వం. పురుషుడంటే ప్రయత్నము ప్రయాణం అట. ఇది ఎనర్జీలు రాశాడు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి వెనక, తెర వెనక పురుషుడి వెనక స్త్రీ అని, స్త్రీ వెనక పురుషుడు ఉంటారట. అలాగా రామకృష్ణ పరమహంస వారి ప్రపంచంకి వెళ్ళడానికి శారదామాత అన్నారు. నేను భీమిలిలో ఒక ఆశ్రమం ఉంది, రామకృష్ణ ఆశ్రమం. అక్కడ సాధన రహస్యాల పుస్తకం నాకు దొరికింది, నా జీవితాన్ని మార్చింది. ఎంత సాధన చేసినా యవనియమాలు చాలా అవసరం అట. అహింస, సత్యము, ఆశ్చర్యము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయం. ముఖ్యంగా పత్రి గారు ఆశ్చర్యం అంటే దొంగ బుద్ధి కోసం కానీ, అపరిగ్రహం అవసరానికి మించి సేకరించకూడదు. అసలు కష్టపడకపోతే అన్నం తినడానికి అర్హత లేదట.
అలా ఏ మహాత్ముడి చరిత్ర చదివినా కష్టించారు, తెర వెనుకుండి సహకరించారు. ఇప్పటికైనా మన డిఎన్ఏ యాక్టివేషన్ అంటున్నాం కానీ ప్రపంచమంతా పరిశోధన చేసి 30 సంవత్సరాల పాటు పుస్తకంలో ఒకే ఒక మాట చేశాడు, షరతులు లేని ప్రేమ మాత్రమే ఉన్నత తలాలకు తీసుకెళ్తుంది. షరతులు లేని ప్రేమ మాత్రమే మరి డిఎన్ఏని ఉత్తేజం చేస్తుంది. రష్యన్ పరిశోధకులు నిరూపించారు, చెప్పలేదండి, నిరూపించారు. ఇంత గొప్ప విషయాలు మీ ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని అనుభవాలు పంచారు. ముఖ్యంగా ఈ భావనా శక్తి చదవాలి మనందరం కూడా. మనలో ప్రేమ, క్షమ, కృతజ్ఞత ఇవన్నీ కూడా సమయం తక్కువని, ముఖ్యంగా స్త్రీయే వెలుగు ఈ పుస్తకం చాలా అవసరం స్త్రీమూర్తులకి. ఎందుకంటే ఇందులో బిడ్డను ఎలా పెంచాలి, గర్భిణీ స్త్రీ ఏ విధంగా ఉండాలి, వివాహం చేసుకుని ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చెప్పలేను, నా నెంబర్ కూడా ఇచ్చాను ఎన్నోసార్లు, కానీ 2-3 సార్లు చెప్పి ఊరుకోవాలట. ఎందుకంటే మీ నిర్మలమైన మనస్తత్వం మెచ్చుకున్నప్పుడు సైలెంట్గా ఉండమన్నారు. పత్రి గారు మీరు ఇందాక అన్నారు ఏ యజ్ఞంకి వచ్చినా తన సొంత వ్యక్తిగా చూశారు. నేను ఎన్నో రోజులు వారితో ప్రయాణం చేసిన 2003 నుంచి. ఎవరు అడిగినా సరే నాతోనే ఉన్నారు పత్రి గారు, నేనంటే ఎంత ప్రేమ అనుకునేవారు. సంతోషం. ఈ రోజు మీ అనుభవాల ద్వారా ఎంతో మందిలో మార్పు, ముఖ్యంగా చనిపోయినప్పుడు ఎలాగా మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలనే విషయం మీ నాన్నగారి ద్వారా చెప్పారు. చాలా సంతోషం. పిఎంసి డిజిటల్కి మరి సుజాతమ్మ టీం అందరికి కూడా ధన్యవాదాలు, పత్రి గారికి అందరికి కూడా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. వసుమతి అమ్మ మాట్లాడండి. నమస్తే అమ్మా సత్యవాణి గారు, అమ్మా నమస్తే తల్లి. చాలా హ్యాపీగా చెప్పారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకోను. నువ్వు ఎలా మీ నాన్నగారి గురించి చెప్పావు, నేను కూడా నాన్న గురించి ఒక్క బిట్టే చెప్తాను. ఎందుకంటే నాన్న చనిపోయిన రోజు ఇంటికి పెద్ద కూతుర్ని నేను, ఆయన కోరిక కర్మకాండాలు చేయకూడదని కార్యక్రమం మొత్తం నేనే నిలబడాలి. తమ్ముడు తిన్నాడు. ఇంకా దాంతో నేను దుఃఖపడకుండా మొత్తం కార్యక్రమం అంతా అయిపోయే వరకు ఓపికతో ఆయన్ని తీసుకెళ్లిపోయినాక అప్పుడు వచ్చింది దుఃఖం నాకు. వచ్చింది ఇంకప్పుడు దుఃఖం. చివరి వరకు మొత్తం నడిపాను. ఎందుకంటే బాధ్యత ముఖ్యము, మనం చేయాల్సిన వర్క్ ముఖ్యము, వాళ్ళని ఎలా సాగనంపాలి అలా సాగనంపాలి. పట్టుదలతో ఆయన ఏం కోరాడో అదే చేసాం మేము. ఓకే ఫ్రెండ్స్, ఈ ఒక్క మాట చెప్తామని. ఇవే కదా నేర్చుకోవాల్సిన మనం. అవునమ్మా, అవును, చాలా హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, అందరికి ధన్యవాదములు. పత్రి సార్ కూడా. కళాలక్ష్మి గారు వచ్చారు. మేమందరం మిమ్మల్ని అందరినీ ఈ నవరాత్రుల్లోని ఈ 6వ రోజు ఈవేళ లక్ష్మీదేవి అని, రేపేమొచ్చి సరస్వతీదేవి. ఈ అన్నిటికీ ఈవేళ మనం ప్రతిరోజు పండుగ చేసుకోవడానికే దసరా మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా. కూడా లావణ్య మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. మీకు కూడా దసరా నమస్కారం అమ్మా. మీకు కూడా అందరికి చాలా బాగుందమ్మా మీ జర్నీ. అసలు ఎంత బాగుందంటే అసలు రియల్ అమ్మా. అసలు మనము ఎంత బాధపడి చేస్తాం, అది ఎలా సెలబ్రేట్ చేయాలా అని చెప్పారు అది నాన్నగారికి. అంటే ఎంత అద్భుతంగా ఉందంటే, ఉన్నప్పుడే మనము కనీసం ఆ బాడీ ఉన్నప్పుడైనా మనము ఆనందం అది కూడా కోల్పోతాం, ఏడ్చి. అది చాలా బాగుందమ్మా. అది చాలా అంటే చాలా బాగుంది అమ్మ. ఒక్క విషయం, ఒక 5 సెకండ్లు అమ్మా. లాస్ట్ ఇయర్ మా అక్క 12వ తారీఖు అక్క కూతురు డెలివరీ అయింది. 13వ తారీఖు అక్క వెళ్ళిపోయింది, బాడీ వెకేట్ చేసింది ఒకటే రోజులో. ఇంకా అక్కడ ఒక అమ్మాయి ఏమో లండన్ లో ఉంటుంది, అబ్బాయి పెళ్లి కాలేదు. ఇంకా అసలు వాళ్ళది ఇంట్లో అండి వర్ణానికి అమ్మ. అసలు అయినా అసలు అక్కతోటి అనుబంధం 60 ఏళ్ళు. ఇంకా అసలు కూడా ఏడ్చుకుంటూ పిల్లల్ని సంభాళించుకుంటూ అసలు ఎంత అంటే, ఇంకా లాస్ట్ అక్కకు ఒక్క రోజు అంటే ఆమె పెట్టడమే చూశాను అనమాట. ఎవరికైనా తను ప్రేమ 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 అనమాట. అయితే తనకు ఎప్పుడు నేను ఏది ఇచ్చినా కూడా నేను పెట్టాలి కానీ నువ్వు పెట్టొద్దని అనమాట. నువ్వెందుకు నాకు పెడతావు, నేను నమ్మలాగానేది. అయితే అమ్మ నేను ఇంకా లాస్ట్ ఆ రోజు మటుకు ఇంకా నేను అసలు అక్కకు ఘనంగా పంపించాలని అనుకున్నాను. మీరు చెప్తున్నారు కదా నాన్నగారి గురించి, అసలు అక్క గుర్తుకొచ్చిందమ్మా. అయితే అసలు డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చాను, పట్టు చీర అసలు మంచిగా సుమంగళ, అంటే నవరాత్రుల ముందు రోజు అయ్యింది, నవరాత్రి రోజే. అయితే మంచి పెద్దది గులాబీ మాల, గులాబీ పూలతో ఇట్లా చల్లుకుంటాం అందరూ. ఎంత అద్భుతంగా అంటే తృప్తి అమ్మ. అది ఎంత తృప్తి అంటే అసలు. మళ్ళీ మీరు నాన్నగారి దగ్గర అమ్మని పడుకోమని చెప్పారు కదా. అయితే అమ్మ అసలు నేను పోయే వరకు అక్కది బాడీ వెచ్చగా ఉందమ్మా. ఇంకా ½ అన్ అవర్ 40 minutes అయితే. అయితే నేను పడుకున్నానమ్మా. అంటే మళ్ళీ నేను పడుకోలేను కదా అక్క పక్కకు.
అసలు ఆ తృప్తి అమ్మా, నిజంగా చెప్తున్నాను కదా. అసలు ఇప్పుడు చెప్తాను పిల్లలకి, నేను పడుకున్నాను మా అమ్మ దగ్గర అంటే ఆ అవును. వెచ్చతనం అది మళ్ళీ రాదమ్మా, అది మళ్ళీ రాదు, ఇంకా జీవితంలో Yes. మళ్ళీ రాదు. అనుభూతి, ఆనందము. అబ్బా మీరు చెప్తుంటే అసలు నాకైతే పులికించిపోయిందమ్మా. నిజం కదా, అసలు ఉన్నప్పుడు మనము అనుభవించాల. అది మళ్ళీ అవును. ఇయ్యలేదనో చెయ్యలేదనో మనం చేయొద్దమ్మా. అద్భుతంగా ఉందమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో Yes, మచ్ yes. అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అయ్యో అమ్మా సుజాత గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ పద్మావతి గారు, కళాలక్ష్మి గారు. సుజాత గారు, అది వెనక ఫోటో సపరేట్ గా ఒకటి పెట్టండమ్మా. ఓకే అమ్మా, అంటే పంపిస్తాను. మనకు సుజాత అన్ని తెలుస్తుంది గ్రూపులు కదా పెడదాం. ఎవరు. సుజాత ఈ ఫోటోని అన్ని గ్రూపులు పంపిద్దాం. ఈ నవరాత్రులు కదా, ఓకే మాతలకు వందనం సార్ నమస్కారం చేస్తూ ఉంటది. ఇది నేను చాలా గ్రూప్ ఓకే. పంపించేదాన్ని, పెడదాం. కళాలక్ష్మి గారు మాట్లాడండి థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్. మీరు కనిపించండి అమ్మా, మాట్లాడడం ముందు కనిపించండి. మీకు తెలియని జ్ఞానం నాది ఎక్కడ ఆవగిందంతా. నాకు చాలా చిన్న అవగాహన. కాదు, ఒకే సోళ్ళు మన అందరం అనే దానికి భావాలు. మెడిటేషన్ లోకి రాకముందే మా మేనమామ కూతురికి భర్త చనిపోతే చిన్నప్పుడు దాని పక్కన సొంత పిన్ని కూడా బయటకు వెళ్ళిపోయింది. Yes. వంకే వేరే ఊరు. నేను పక్కన పడుకుని తెల్లవార్లు దానితోనే ఉండి దానికి హెల్ప్ చేస్తూ అట్లా అలా ఉంది. మా వదిన, మా పెదనాన్న కోడలు బొట్టు పెట్టుకోకపోతే నేనే వెళ్ళి అప్పటికి ఇంకా ధ్యానంలోకి రాలా. ఏంటో నా రాలేదు. బొట్టు కూడా అని పట్టుకెళ్ళిపోయి మా ఇంట్లో నుంచి బొట్టు పట్టుకెళ్ళి మా వదినకి పెట్టి అట్లా వచ్చి నాన్నగారిని కూడా సేమ్ అలాగే 15 రోజుల ముందు అందరం ఉండి నేనే Yes. అంత్యక్రియ చేసుకోవడం. అట్లా నాన్నగారు పక్కనే ఉండి మెడిటేషన్ చేయిస్తూ అని ఈ చుట్టూ క్రెడిట్ అంతా పత్తిసారి కదమ్మా. పత్తిసారి ఇచ్చిన జ్ఞానానికి ఎంత అందం చెప్పినా మనం చదవదు. మళ్ళాంటి వాళ్ళు తయారు చెయ్యాలి. మరి అది మన అంకుల్ లక్ష్యం. బెంగళూరులో ఉన్నాను కదా నెల ముందు. అవును, అవును. మళ్ళీ వచ్చిన తర్వాత 15 రోజులకే ఆ బెంగళూరు పిరమిడ్ లో మీ డాడీని ఎలా పంపించాలి అనే దాంట్లోనే గార్పాటి గారు ఆ అవును. ఆలోచన వస్తుంది. ఇదేంటి ఎవరికైనా చెప్తే అది అంటే హాస్పిటల్కి ఇవ్వాలి, దాన్ని ఎలా చేయాలి, ఎస్. అది అంకుల్ కోరిక కదా హాస్పిటల్కి అవును. ఇవ్వాలి. దానికి అవును. ఒక రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేయాలి. ఎవరితో చెప్పి చేయించను అంటే ముందే అవును. ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తుంది ఇది అని అనుకుంటారు, కానీ అది చేయాలి. చెయ్యాలి. కరెక్ట్. అవన్నీ ప్రకృతే అవకాశాలు కల్పించింది. వారం మనం రోజులు సత్యాన్ని నిలబడిన వాళ్ళు. మనం ఏదైతే సత్యాన్ని నమ్మామో ఆ సత్యంలో జీవించడానికి వచ్చు. అందుకే అంటున్నాను, శారదామాత ఎంత గొప్ప మాతో. ఆవిడ భర్త చెప్పింది ఆవిడకి. అవును. చాలా మందికి పురాణాలు ఎవరెవరో చెప్పారు, కానీ మనంతా మనకే తెలిసింది. చూడండి, ఇక్కడ ధ్యానం కూడా సంబంధం లేదు. ఇక్కడ ధ్యానం లేకుండానే మనకు తెలిసే ఈ విషయాలు. పచ్చసారి తెలిసిన తర్వాత ఇంకా దాన్ని అద్భుతంగా జీవించడం నేర్చుకున్నాం మనం. అంకుల్ ఏదైతే అప్పటికి నమ్మామో దాన్ని జీవించాం. ఎస్. నాన్నగారు అప్పుడైతే ఫైట్ చేయాల్సి వచ్చింది. అంకుల్ ఇంకా దాన్ని మనం ఒకప్పుడు అవును. చేసి ఉన్నాం కదా. ఇక మన భర్త అవును. విషయం మనకి ఇంకా దాన్ని ఎవరు అనుకోలే. కానీ నాన్నగారు అప్పుడు అంత్యక్రియ కర్మకాండలు చేయకుండా ఉండటానికి పొత్తర్లో ఇలాంటివన్నీ ఏది ఫైట్. యాక్సెప్ట్ చేయలేదు. నేను కూడా మీరు చేసుకొని నేను రానని చెప్పాను. మీరు చేసుకుంటే నేను రానంతే. నేను అస్థిలో కూడా కలపడం చెప్పాను. నేను అస్థిలో కూడా కలపడం చెప్పాను. వాళ్ళేమన్నారు, అది తెలియకుండా కుంభమేళ వచ్చింది చూడండి. ఆయన ఎంత గొప్ప వ్యక్తో అర్థం అవుతుంది ఇప్పుడు మాట్లాడుతుంటే. కుంభమేళాకు మేము 2 నెలల ముందు టికెట్లు తీసుకున్నాము. ఆ శ్మశానంలో అస్థిలో వదిలేశారు. నేను కలపడం చెప్పాను. మా అక్క ఏమందంటే, నేను కదా పెట్టాను, నేను కలుపుతాను అన్నది. నువ్వు కలుపుకుంటే కలుపుకో, తన ఆలోచన అడ్డడానికి నాకు రైట్ లేదు అక్కడ. చెప్పడం వరకు నా ధర్మం, నా మాట వినాలని లేదు ఇక్కడ అని చెప్తే, ఆ కుంభమేళ మేము అందరూ వెళ్తే ఆవిడ అస్థికులు ఏమొచ్చి నీటిలో కూడా దిగదు, చలికాలం ఆవిడకి. అలా దిగి ఆవిడ తండ్రి మీద ప్రేమతో చేసినాడు. నేనేం చేశాను తెలుసా? చూడండి ఎంత విచిత్రం. దీపం పట్టుకొని, చాలా మందికి పిల్లలు ఉండరు, చాలా మందికి తండ్రులు ఉండరు, చాలా మంది అనాథలు చనిపోతారు కదా, వాళ్ళందరికీ ఇగో నేను చేస్తుంది దీపం ఒకటే. ఒక ప్రమిదిలో దీపం ఎవరు ఇచ్చారు, ఆ దీపాన్ని నేను నీటిలో దిగి వదిలాను. మా నాన్నగారికి వదలలేదు. చూడండి, అంటే మా నాన్నగారు ఒకరే నా నాన్నగారు కాదు, మా నాన్నగారు ఒకరే నా కుటుంబం కాదు. నా ఉద్దేశం చిన్నప్పటి నుంచి అవే ఉద్దేశం, ఎప్పుడు కూడా ప్రత్యేకంగా లేదు ఎప్పుడు. అంటే ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా. ఇంకా సరే. శారదామాత కోసం ఎంత చదివినా, ఎన్ని కథలు విన్నా కానీ అంత ఆశ్చర్యం వేసిందంటే, అసలు నాకు మీ ద్వారా నేను జిల్లెలు మూడమ్మో తరిగొండ వేగమో ఎవరి కోసం ఏమీ తెలియదు. నేనే తెలుసుకొని చెప్పి మాట్లాడాలా. కానీ ఈ పరంగా శారదామాత కోసం మొత్తం 4-5 వీడియోస్ చూస్తే నాకు గొప్ప అవకాశం ఇచ్చారనిపించింది ఈవేళ. ఆవిడ కోసం ఇంకొంచెం విశేషంగా తెలుసుకున్నాను ఈవేళ. నేను రాత్రి మా డిస్కషన్ కోసం శారదామాత కోసం మాట్లాడితే ఎవరు ఏమీ తెలియదు అన్నారు. ఇదేంటి, మన మాతల కోసం మనకు తెలియాలి సార్. ప్రతి ఒక్క మాత కోసం కూడా మనకి అంతో ఇంతో నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా. ఇక మీదట మన కోసం
చేశాడు కదా రామకృష్ణ పరమహంస, అమ్మవారి లాగా కూర్చోబెట్టుకుని ఆయన. ఇంకా ఎన్ని విషయాలు మాట్లాడినా అవ్వదు అక్కడ. సమయం కూడా చెప్తాను. నేను సాధనాబాద్ కోసం వెళ్తున్నాను, మళ్ళీ వెనక్కి రప్పిస్తున్నాను నన్ను. అది ప్రతిసారి రప్పిస్తా అనిపిస్తుంది. ఆవిడే కాదు మీరు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి అని చెప్పడానికి అనుకుంటాను. అది ఆవిడ అమ్మవారిగా పూజించారు. ఆవిడ పటం ఏది అని అడుగుతుంది భర్తని, మీరు ఏ పటం చూపిస్తారు, పూజ చేస్తున్నారు కదా అంటది. నువ్వే కూర్చో అంటారు పీఠం మీద అతను. ఆవిడని అలాగే భావించారు. ఆవిడ భావం కూడా అదే ఉంది. ఇక్కడ భార్యాభర్తల బంధంలో కూడా ఇది ఖచ్చితంగా భార్యాభర్తలు అంటే ఏంటి, నీకు నేను నాకు నువ్వు అన్నారు అతను, కష్టంలో సుఖంలో. ఇది మన అందరం పిల్లలకి చిన్నప్పుడు నేర్పిస్తే అమ్మా, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉండదు. నిజంగా అందరినీ ధ్యానులుగా తయారు చేస్తే, ప్రతి తల్లి ఒడి కూడా ఒక బడిలా తయారు చేసి, ప్రతి ఇల్లు ఒక గుడిలా తయారైతే గనక ఈ ప్రపంచం అంతా స్వర్గతుల్యమే అయిపోతుంది అక్కడ. అందరికీ చాలా చాలా ప్రణామాలు. ఈ ప్రత్యేకమైన ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి డిజిటల్ టీం అందరికీ, మరి ముఖ్యంగా మన పత్రి సార్కి, పిఎంసి ఛానల్ ఏమన్నారు, ప్రతి క్షణం సత్యదర్శనం అన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని ఛానల్ ఎన్ని వచ్చినా ఎన్ని వెళ్ళిపోయినా కానీ మన పిఎస్ఎస్ మూమెంట్ లో ఈ పిఎంసి ఛానల్ మాత్రం సత్యాన్నే ఎప్పుడు సత్యమే దాన్ని చేయాలి. సత్యమేవ జయితే ధర్మో రక్షితని, సత్యదర్శిని అని చెప్పారు సార్ యొక్క ఒక ఎన్నో కళలు అన్నారు ఈ పిఎంసి ఛానల్ కోసం. ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క రూపాయి వేశారు, ఒక 10 రూపాయలు వేశారు. అందరికీ ప్రత్యేకమైన 100,000,000 ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ప్రతి క్షణం ఈ సత్యాన్ని మనం తీసుకెళ్దాం, మనం ముందుకు నడిపిద్దాం. థ్యాంక్ యూ అమ్మా. నేను ముఖ్యంగా సుజాతకి, అనితకి, డిజిటల్ టీమ్ కి, పిఎంసి ఛానల్ కి, అందరికి, వచ్చిన మాస్టర్స్ ఆత్మబంధువులు అందరికీ కూడా, అందరూ ఆదిపరాశక్తులు ఆదిపరాశక్తులు అందరూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మెసేజ్లు పెడుతున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మరి ఈ వీడియోని అందరూ లైక్ చేద్దాం, షేర్ చేద్దాం మాస్టర్స్. మరి జ్ఞానాన్ని అందరికి పంచుదాం. ఓకే మాస్టర్స్, ఈ నవరాత్రిలో మనం చేసే గొప్ప సేవ ఇదే, జ్ఞానాన్ని పంచడమే. అమ్మవారికి జ్ఞాన మాతలు అందరికీ ఆత్మప్రాణాలు తెలుస్తూ ఆ మాతలు ఇచ్చిన సందేశాలని మనం ఏదైతే పొందాం, అందరినీ ప్రపంచం అందరినీ, ధ్యాన జగత్తుని, శాకాహార జగత్తుని, పిరమిడ్ జగత్తుని, అదే పిరమిడ్ పార్టీ కూడా సత్యమేవ జయితే ధర్మో రక్షితి మనం చేద్దాం కలిసి. థ్యాంక్ యూ మాస్టర్.